డోంట్ డిస్టర్బ్ మీ ఏంట్రా? ఏంటి మార్కులు తెచ్చుకోవడం? అన్నిట్లో బార్డర్ మార్కులే. మన ఎదురింటి జేమ్స్ గారు అబ్బాయి క్లాస్ ఫస్ట్ అట. మన పక్కింటి బోస్ గారు అబ్బాయి అన్ని సబ్జెక్టులోనూ స్కూల్ ఫస్ట్ అట. మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందట. వాళ్ళందరినీ చూసి సిగ్గు తెచ్చుకో. ఎవరు? నేనా? కాకపోతే నేనా? ఎదురింటి జేమ్స్ గారు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, పక్కింటి బోస్ గారు పెద్ద ఇంజనీర్, మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు పెద్ద ప్రొఫెసర్. కానీ నువ్వు ఓల్డ్ మెట్రిక్ 100 సార్లు తప్పి ఇంట్లోనే కూర్చున్నావు. నీ కడుపున పుట్టి నాకు ఫస్ట్ క్లాస్ ఎలా వస్తుంది? నువ్వు అలాంటివన్నీ మాట్లాడకూడదు. డోంట్ టాక్. అబ్బబ్బబ్బా, ఎందుకంటే వాడిని అలా తిడతారు? తిట్టడమా? నిలువునా చీరేయాలి. చూడు వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఏం చేశాడో. ఏం చేశాడు? మీ సంతకం కూడా వాడే పెట్టేశాడా? నా సంతకం పెట్టినా పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదు. వేలి ముద్ర వేశాడు. అంటే నేను వేలి ముద్ర కానీ వీడి ఫీలింగా? వీడిని నా కొడుకుని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. సేమ్ ఫీలింగ్. నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకు ఇంకా సిగ్గుగా ఉంది. అమ్మా, తొందరగా ఈ నాన్నని మార్చేయి. రాస్కెల్, నిన్ను ఆగరా. నాన్నగారు యోగా చేస్తున్నారు. ఎవరమ్మా? శివరాం అంకుల్. ఓహో, ఏంట్రా విశేషం? ఫోటోలు చూశాను, ఎవ్వరూ నచ్చలేదు. చూద్దాం. ఏంటి నాన్న? మీ అన్నయ్య సురేష్ కి మంచి సంబంధమే దొరకటం లేదమ్మా. ఈ వచ్చే వాళ్ళందరికీ ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి గాని సంసారపక్షమైన లక్షణాలు ఒక్కటి లేవు. ఆస్తి మన దగ్గరుంది, కానీ మనింటి కోడలుగా రావాల్సిన అమ్మాయి మనందరితో ఆప్యాయంగా అనుకూలంగా కలిసిపోవాలి. అమ్మయ్యా, ఇక్కడే రా. థ్యాంక్స్ రా, సమయానికి తీసుకొచ్చావు. ఒరే ప్రదీప్, ఎవరో మిస్టర్ సంబంధం అట, పెళ్లిల పేరయ్యా. ఈ కవర్ నాన్నగారు ఆయనకి ఇమ్మన్నా. నా మాట ఏంట్రా? అబ్బా, థ్యాంక్ యూ వెరీ మచ్. సంబంధం పెళ్లిల పేరయ్యా. రామా, కూర్చో. చండీదాస్ గారు బాగున్నారా? ఆయనెవరు? మీ నాన్నగారు. మా నాన్నగారు హరిశ్చంద్రరావు గారు. ఓహో, నువ్వు హరిశ్చంద్రరావు గారు అబ్బాయి కదూ? సారీ అమ్మా, ఇప్పటికి నా సర్వీస్ లో 19,800 పెళ్లిళ్లు జరిపించారు. మిగిలిన 200 పెళ్లిళ్లు 2000 సంవత్సరాలకు పూర్తి చేసి పోలీస్ రికార్డులోకి ఎక్కాలని నా కోరిక. పోలీస్ రికార్డ్స్ కా? సారీ అమ్మా, గిన్నీస్ రికార్డులోకి. అందుకే ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టి ఆ మ్యారేజెస్ అన్ని ఈ కంప్యూటర్ లో సెట్ చేస్తున్నాను. మీ నాన్నగారు ఫోన్ లో మీ అన్నయ్య గారి మ్యారేజ్ గురించి చెప్పారు. మీ స్టేటస్ కి తగ్గ అమ్మాయిలందరూ ఈ ఆల్బమ్ లో ఉన్నారు. అక్కడ కూర్చుని క్లీన్ గా చూసుకోండి అమ్మా. నెక్స్ట్. ఓహో, ప్రదీప్ గారా, రండి, సిట్ డౌన్. ఇది మా చెల్లెల ఫోటో. నాన్నగారు మీకు ఇమ్మన్నారు. దాని గురించి డీటెయిల్స్ అన్ని ఈ కవర్ లో ఉన్నాయి. ఏంటంటే డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయా? డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కాదండి. కొన్ని సౌండ్ తో చెప్పే ఉంటాయి, కొన్ని సౌండ్ లేకుండా చెప్పే ఉంటాయి. ఉన్నాయా? మీ బాధ ఏంటో నాకు అర్థమైంది. అమ్మాయికి అందం తక్కువైతే కట్నం ఎంత ఇస్తారు, చదువు తక్కువైతే ప్రాపర్టీలో షేర్ ఎంత ఇస్తారు? ఇవేగా మీ పిచ్చి డౌట్లు. మీరు కరెక్ట్ గా క్యాచ్ చేశారు. చూడండి, మా అమ్మాయి అందగతే, అందగత్తే కానీ అందగతే కాదు. మేము కట్నం ఇస్తాం, ఇస్తారు, కానీ మీరు అడిగినంత ఇవ్వం. మా అమ్మాయి చదువుకుంది, చదువుకుంది. చదువు వస్తే ఐఏఎస్ కూడా పాస్ అయ్యేది. అబ్బో, కానీ పాపం చదువు రాక డిగ్రీ కూడా ఫెయిల్ అయింది. డిగ్రీ కూడా ఫెయిల్ అయింది. ఐశ్వర్యరాయ్ కాదు, కానీ ఆడపిల్లలకు ఉండాల్సిన లక్షణాలు ఐశ్వర్యరాయ్ కంటే ఎక్కువగానే ఉన్నాయి. గుడ్. పాటలు పాడుతుంది, వెరీ గుడ్, కానీ వినే ఓపిక మీకు ఉండాలి. థ్యాంక్స్, ముందే చెప్పారు. వంటలు చేస్తుంది, సూపర్ గుడ్, కానీ తినే ధైర్యం మీకు ఉండాలి. అంత ధైర్యం నాకు లేదండి. ఇక ఇంటి పని అంటారా? తనతో పోటీ పడకూడదని మేమే పని మనిషిని పెట్టలేదు. మంచి పని చేశారు. చెప్పాల్సిందంతా చెప్పాను.
ఇంకేమైనా ఎక్స్ట్రాలు కావాలా? అదే వద్దండి, ఇదే పెద్ద ఎక్స్ట్రా. ఇది కూడా ఎక్స్ట్రా. తగిన సంబంధం చూసి ఫోన్ చేయండి. ఇదే పెద్ద ఎక్స్ట్రా అంట. సార్, నేను ఈ పెళ్లి సంబంధాలు చూడలేనమ్మా. ఆ ఎక్స్ట్రా లేవద్దు. ఆయన ఇచ్చిన ఫోటో ఇవ్వండి. అలాగేనమ్మా. ఇందులో ఫోటో ఉంది, ఫోటో వెనకాల ఫోన్ నెంబర్ అడ్రస్ చూసుకోమ్మా. కిలో 10 రూపాయల నోట్లో 4 నీకే కాదు నాకు ఉంది. అసలు మీది కొనే బేరమేనా? అబ్బా, ఇది చందన బ్రదర్స్ బట్టల షోరూమ్. మరి ఇదే రైతు బజార్లో అయితే 6 రూపాయలకి ఇస్తారు. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకే ఆ పై 4 రూపాయలును. బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకురావడానికి మాకు 2 రూపాయలు ఖర్చు. సావిత్రి ఫేస్ గానీ సూర్యకాంతం టైప్ లో ఉంది. ఏదో రోజు వచ్చేవాళ్ళం, అందులోనూ ఉగాది పండుగ వస్తుంది కదమ్మా. కాస్త మీరు కనికరం చూపించకపోతే ఎలాగమ్మా? అలా అడిగావు, బాగుంది. ఇదిగో ఆ 4 రూపాయలు కూడా నువ్వే ఉంచుకో. కూరగాయలు, వంకాయలు, బీరకాయలు, దొండకాయలు. హలో హలో హలో, మిమ్మల్నేనండి. నన్న ఈ సెల్ ఫోన్లు వచ్చాక పిలుస్తున్నారో మాట్లాడుతున్నారో తెలియట్లేదులేండి. మీరు భలే మాట్లాడతారండి. ఇంతకీ మీరెవరు? మీ ఐఎమ్ ప్రియా ఫ్రమ్ ఇండియా టుడే. మహిళా ప్రగతి గురించి ఇంటర్వ్యూ చేయడానికని వచ్చాను. ఇది చాలా పెద్ద టాపిక్, రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఏమయ్యారమ్మా? ప్రియా అని ఇండియా టుడే నుంచి వచ్చింది. ప్రియా, ఈయన మా నాన్నగారు, బ్యాంక్ మేనేజర్. నమస్తే. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, మీరు లోపలికి రండి. ఏంటైనా అలా హడావిడిగా వెళ్ళిపోతున్నారు? అదో పెద్ద కథ, మీరు రండి కూర్చోండి. ఓయ్, హాయ్. ఏంటి సౌండ్స్? అది ఏం లేదండి, అదిగో మా బ్రదర్స్ వంట చేస్తున్నారు. అయితే ఇవిడి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా? చెల్లెమ్మా, కారు డబ్బా ఎక్కడ? ఆ ఉప్పు డబ్బా పక్కన. అదెక్కడికి వెళ్ళమ్మా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అంత దూరంలో పెట్టావా? నేను వస్తున్నానుండు. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం. నీ మొహం. డబ్బా షెల్ఫ్ లో పెట్టాను. ఈ కూరగాయల బుట్ట తీసుకెళ్ళు. ఈయనెవరు? కూరల్లోంచి తీసేసిన కరివేపాకులేండి. వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా. టోటల్ గా రాంగ్ టైం లో వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ. సారీ మేడం. అవును, ఇంటి పని వంట పని మీరు చేయరా? అంతా ఓవర్ యాక్షన్ అండి. నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారమైనా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు. మళ్ళీ నేనే వండాలి. అంతా డబుల్ వర్క్. అనవసరంగా భయపడ్డా. సరే, మన టాపిక్ వద్దాం. మరెడీ డాడీ ఎక్కడా? టిఫిన్ చేయడానికి వెళ్లారు. మేం చేస్తున్నాం ఆయనకు తెలీదా? తెలుసు కాబట్టే వెళ్లారు. తెలిసి కూడా వెళ్ళారా? వీరెవరు? ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మమ్మల్నా? కాదు, నన్ను. అయితే మీరైనా టేస్ట్ తినండి. అబ్బే వద్దండి, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నాకు అర్జెంట్ పనుంది. వస్తాను. హలో, కొంచెం టేస్ట్ చేయండి. హలో మేడం. బాసు, మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం, కానీ ఇలా వాసన చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినా చూసి వెరీ బ్రిలియంట్. ఏమంటా? ఏమిటమ్మా పరిగెత్తుకొస్తున్నాం? ఇంటర్వ్యూ పూర్తయిందా? లేదండి, వంట పూర్తయింది. కొంపదీసి రుచి చూసిందేంటి? దూసుకొచ్చింది. అబ్బో, ఒరే ప్రదీప్, ఆ ఫోన్ తీరా. ఒరే సుధా, ఆ ఫోన్ ఎత్తరా. అమ్మా సంగీత, నాకు అర్జెంట్. కొంచెం ఫోన్ చూడమ్మా. కర్మ. అబ్బా, నాన్న, కుక్కర్ సౌండ్ వస్తుంది, ఆ ఫోన్ తీ. ఆ పని ఏదో నేను ముందే చేస్తే బాగుండేది. హలో హలో అంకుల్, ఐఎమ్ ప్రియా. ఆ రోజు ఇండియా టుడే ఇంటర్వ్యూని వచ్చాను, కానీ వచ్చింది ఇంటర్వ్యూ కోసం కాదు. యాక్చువల్లీ నేను ఇండస్ట్రియలిస్ట్ హరిశ్చంద్రరావు గారి అమ్మాయిని. ఆ రోజు నేను వచ్చింది మీ సంగీతని మా అన్నయ్యకి చూడడానికి. లేదంకుల్, 1 minute అంకుల్, మా నాన్నగారు మాట్లాడతారు. నేను హరిశ్చంద్రరావు మాట్లాడుతున్నాను. బాగున్నానండి. ఇప్పుడే చెప్పింది అమ్మాయి మీ అమ్మాయి గురించి. మీ ఇంట్లో సంబంధం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మంచి రోజు చూసుకుని తప్పకుండా బయలుదేరి వస్తాం. ఉంటానండి. ఒరేయ్! అబ్బా,
ఒరే ప్రదీప్, ఉమ్? మన సంగీత రొట్టె విరిగి నేతిలో పడింది. కాదు, వచ్చేవాడి నడ్డి విరిగి గోతులో పడింది. చిప్పా. అబ్బా, ఇదంతా సిగ్గే. ఏది ఏమైనా నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి, నేను వెళ్ళిపోవడం మీకు అంత ఆనందంగా ఉందా? అంతే కదా మరి, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతే ఈ ఇంటికి మేమే కదా రారాజులు. నిన్ను అయ్యో అబ్బా, ఏయ్. ఏయ్, ఆగు, ఆగమంటే. హలో, టెన్షనా? అవునురా టెన్షనే. పెద్ద సంబంధం ఏమవుతుందని. నీ టెన్షన్ తీరిపోయే మార్గం ఒకటి చెప్పనా? చెప్పు. ఇంటి చుట్టూ 4 రౌండ్లై తీరిపోతుంది. జోకా? లేకపోతే ఏమిటి డాడీ? రా డాడీ, ఆల్రెడీ సంగీత ఓకే అయిపోయినట్టే. ఎలారా? వెరీ సింపుల్. మన ప్రియ వచ్చినప్పుడు సంగీతం నేచురల్ గా ఉంది కదా, అంటే ప్లస్ లెంటో మైనస్ లెంటో ఆల్రెడీ చూసినట్టే. చూసి కూడా వస్తున్నారంటే ఓకే అయినట్టే కదా. అంతేనంటావా? అంతే డాడీ. చాలా థ్యాంక్స్ రా, మీ అమ్మలాగా మంచి సలహా ఇచ్చావు. బాబా మై డియర్ లిటిల్ రాస్కల్, హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. రే సురేష్, ఏంట్రా సడన్ గా వచ్చావు? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది డాడీ. సరే, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, ఫ్యాక్టరీ రా, అక్కడ మాట్లాడు. ఫైన్, ఓకే డాడీ. అన్నయ్య, నువ్వు నేనే, కంగారు పడకు. అవును బాబాయ్, నాకు లండన్ నుంచి ఏం తీసుకొచ్చావు? అన్ని నీకేరా, నీకు కావాల్సింది తీసుకొని మిగతా అందరికి ఇచ్చేయి. సరే, ఇది నాకు, ఇది అమ్మకి, ఇది అత్తయ్యకి. మరి నాకో? ఆ సూట్ కేసు తీసుకో. చూసావా, వాడు పైకి నాతో తిరగబడతాడు గాని నేనంటే ఎంత ప్రేమో నా బుజ్జి, నా కన్నా. అరెరెరె, ఆ సూట్ కేసు నీకు కాదు, తీసుకెళ్లి బాబాయ్ రూమ్ లో పెట్టుపో. అన్నయ్య, ఓ వారం యూరోప్ కంట్రీ అంతా తిరిగి వస్తానని చెప్పా, వెంటనే వచ్చేసావే. నేను వెళ్ళింది బిజినెస్ పనులు చూసుకోవడానికా లేక సరదాగా విదేశాలను తిరిగి చూడడానికా? పనులన్నీ అయిపోయి వచ్చాను. ఏదో అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావు అన్నావు. ఎందుకన్నయ్యా అంత తొందరపడుతున్నావు? అదంతా నాకు తెలీదు. ఈ రోజే మనం అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే. రాబోయే పెళ్లి కొడుకు సల్మాన్ ఖాన్ లా ఉంటాడా? కాదే, ఇమ్రాన్ ఖాన్ లా ఉంటాడు. వచ్చి క్రికెట్ ఆడతాడు చూడు. అమ్మా సంగీత, నువ్వు ఇంకా రెడీ కాలేదా? వాళ్ళు వచ్చే టైం అయిందమ్మా. అదిగో వచ్చినట్టున్నారు. అవును, అన్నయ్య ఎక్కడ? అన్నయ్య, రే ప్రదీప్. ఇమ్రాన్ ఖాన్ వచ్చాడే. నమస్తే. నమస్తే. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. నాన్న, వీరే సంగీత ఫాదర్ సత్యనారాయణ గారు. ఆ, ఈయన సంగీత వాళ్ళ అన్నయ్య ప్రదీప్ గారు. హలో. హలో. నా పేరు సుధాకర్. నా గురించి చెప్పుకోవాలంటే వాడి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. మీరు రెండు లోపలికి రండి. ఎస్ ఎస్, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే. హలో, నమస్తే. నైస్ టు సీ యూ. సేమ్ టు యూ. హౌ ఆర్ యూ? ఆర్ యూ ఫైన్? ఎస్, కాలేజీలో ఒకసారి ఫైన్, కోర్టులో ఒకసారి ఫైన్. ఇంతకీ మీరెవరు? నేను హరిశ్చంద్రరావు గారి పెద్ద కొడుకుని, వెల్డర్సన్. విజిట్ ఆ, జాక్పాట్లో దొరికాడు. ఇతను మాలిష్ చేస్తే మనకి ఉద్యోగం గ్యారంటీ. నీ పరిచయం నాకు జరగడం నా భాగ్యంలో భావిస్తున్నాడు. ఓ గాడ్. కూర్చోండి. మీరు కూర్చోండి. మీ గురించి అందరూ గొప్పగా చెప్తుంటారు. ఈ పెళ్లి చూపుల పేరుతో మీ పరిచయం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. హలో, ఫోన్ తో ఆడుకుంటాడు కానీ ఇటు పారిపోతుంది. ఈ బాబెవరు? హరిశ్చంద్రరావు గారికి నేను వెల్డర్సన్ను, వీడు నాకు వెల్డర్సన్ను. సచిన్ టెండూల్కర్ లాగా పొట్టిగా షార్ప్ గా ఉన్నాడు. ఈ చోటగానే కాగాబడితే వాళ్ళ నాన్నకు చెప్పి వాళ్ళ తాతయ్యతో ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇక్కడ నిలబడిపోయా, పదండి లోపలికి వెళ్దాం. Thanks. చికెన్ 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 చికెన్. ప్రదీప్, 1 minute. ఎస్. ఏంటి హడావిడిగా ఉన్నారు? ఉప్మా లాంటి ప్రయత్నాలు మళ్ళీ లేవు కదా? అదేం లేదులేండి. సంగీతం పిలవనా? ఆహా, మా వాళ్ళు చూడకముందే మా బ్రదర్ మీ సిస్టర్ తో పర్సనల్ గా మాట్లాడాలట. అంటే రొటీన్ గా మా సిస్టర్ ట్రేలో టీలు తీసుకెళ్ళడం, మీ బ్రదర్ మా సిస్టర్ ని పాట పాడమంటాం, అవేవి లేవా? కొంచెం ఓవర్గా ఆలోచిస్తున్నారేమో. అవును, అన్న తర్వాత నేను అదే ఫీల్ అయ్యాను. మీరు పదండి, సంగీతం తీసుకొస్తాను. ఓకే, తొందరగా రండి. సంగీత, ఇక్కడేం చేస్తున్నావు? సురేష్ గారు నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట, రా. అదే నేను మాట్లాడలేనన్నయ్య. ఆయనతో ఒంటరిగా మాట్లాడాలంటే భయంగా ఉంది. భయమా? పిచ్చిదానా, ఆయనతో పర్సనల్ గా మాట్లాడితే నీకే బెటర్. ఆయన అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోవచ్చు. అది కరెక్టే అనుకో, కానీ నాకు ఇబ్బందిగా ఉంది. ఏమీ ఇబ్బంది లేదు, పద, నేను చెప్తాను కదా. వద్దన్నయ్య, రా please. సంగీత. వద్దన్నయ్య. ప్రదీప్, రా. ఏంటి ఆలస్యం? మా అన్న వెయిట్ చేస్తున్నాడు. ఎనీ ప్రాబ్లం?
చూడండి మీ అన్నయ్యతో మాట్లాడడానికి సిగ్గుపడుతోంది. సిగ్గుపడుతున్నావా? చూడు సంగీత, నీ ప్లేస్ లో నేనున్నా ఇలాగే ఫీల్ అవుతాను. అలానే మాట్లాడడం మానేను, ధైర్యం చేసుకొని మాట్లాడతాను. జీవితంలో కొన్ని గొప్ప అనుభూతులుంటాయి, వాటిలో ఇది ఒకటి. డోంట్ మిస్ ఇట్. పద వెళ్దాం. పద. అయినా సరే నాకు టెన్షన్ గానే ఉంది. ఏదో పెళ్లి చూపులంటే అందరూ పక్కన ఉంటారు అనుకున్నాను గానీ ఇలా పర్సనల్ గా మాట్లాడాలా? అమ్మో, నా వల్ల కాదు. అయితే ఓ పని చేద్దాం, నీకు కనిపించేంత దగ్గరలో మేం కూడా ఉంటాం, సరేనా? ఇదేదో బానే ఉంది, ఓకేనా? ఓకే. పద. Come on. థ్యాంక్ యూ. దేనికి? నా మాట మీద గౌరవంతో నన్ను కలవడానికి వచ్చినందుకు. థ్యాంక్స్. దేనికి? ఏమో, ఏం మాట్లాడాలో తెలియక అనేసాను. అమ్మయ్యా, ఇద్దరు మాటల్లో పడ్డారు. రెండలా కూర్చుందాం. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదా? అవును. సంగీత మనం లేవని ఫీల్ అవుతుందేమో. ఇప్పుడు ఉంటేనే ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అండి. దేనికి? సంగీతను కన్విన్స్ చేసినందుకు. ఏదేవైనా అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అర్థం చేసుకోవడం తెలిస్తే అమ్మాయిలు అర్థం చేసుకోవడం చాలా ఈజీ. అర్థం కాలేదండి. అదంతేలేండి. ఇంతకీ మీరే కాలేజ్? నేను ఉస్మానియా యూనివర్సిటీ. మీరు? మీ టూ. మీరు కూడానా? ఏ ఇయర్? 97. 97. మరి ఎలా మిస్ అయ్యా మనం? I was in science group. You? That's it. I was in arts group. That's why we didn't meet each other. ఏంటి నుంచి చూసిన గుసగుసలు కిసకిసలు? అసలు ఒంటరిగా మాట్లాడుకోవాల్సింది ఎవరు? పెళ్లి చూపులు వాళ్ళకా మీకా? నిన్ను. ప్లీజ్, కింద పిలుస్తున్నారు, ముందు పదండి. సారీ అండి, డోంట్ మైండ్. It's okay. మా అబ్బాయి మనసులో ఏముందో మనకు తెలిసిపోయింది. ఇక మనం కూడా ఒక మాట అనుకుంటే. అనుకునేదేముంది, తాంబూలాలు మార్చుకుని తొందరలో ముహూర్తం పెట్టుకుందాం. అలాగే. ఏంట్రా నిద్రపోకుండా అటు ఇటు పసాలు చేస్తున్నావు? నైట్ వాకింగా? కాదురా, నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టలేదనుకో, ఒక చెయ్యి ఒక దిండు మీద, ఇంకో కాలు ఇంకో దిండు మీద వేసుకుని కాలుతో తలుచుకుని నిద్రపో, హాయిగా నిద్ర పడుతుంది. పిచ్చివాగుడు వాకుండా నిద్రపోరా. నోరు ముసుకుని నిద్రపోతా. ఏమిటో. హే. ప్రదీప్! ప్రదీప్! అరే తప్పుకోండి అయ్యా, మిమ్మల్నే తప్పుకోండి. ప్రియా, ఏయ్ ప్రియా, ఏంటి ప్రియా ఇది? తప్పుకో. కొంచెం చూసి నడపచ్చు కదా, దెబ్బలేమైనా తగిలాయా? ఏంటి ఎగతాలా? ఇందులో ఎగతాళి చేయడానికి ఏముంది? ఏముందా? నేను వచ్చేది కూడా గమనించకుండా అంత స్పీడ్ గా నన్ను క్రాస్ చేసి వెళ్ళాలా? శబ్దం వినగానే నేనెంత భయపడ్డానో తెలుసా? అది కాదు ప్రియా, ఇది యాక్సిడెంట్ జోన్, అందుకే ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అని నీకు తెలుసు కదా, కొంచెం నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా. సపోజ్ నీకేదైనా అయితే నేను అభిమానించే వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? నువ్వు బైక్ చాలా స్పీడ్ గా నడుపుతావని నాకు తెలుసు. నిదానంగా నడుపు. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. అద్దం పగిలిపోతుందా? నిన్నే అద్దం పగిలిపోతుంది. తీసేయ్. ఏంటి ఏంటి ప్రాబ్లం? చూడన్నా. చూడు తాతయ్య, తాతయ్య ఆస్తి మనవాడికే సొంతం కదా, కానీ మీ అమ్మాయి నన్ను మీ అద్దాలు కూడా ముట్టుకునేట్లేదు. అబ్బా. సరే సరే, నువ్వు వెళ్ళి తాతగారి కాఫీ తీసుకురమ్మని చెప్పు. సరే. గుడ్ మార్నింగ్. ఏంట్రా, ఏంటి జాగింగ్కి వెళ్ళి వస్తున్నావా? కాదురా, జాగింగ్ కనే బయలుదేరాను, అలాగే ఇటు వచ్చేసాను. నీకు ఒక్క మేడెక్కి రావటమే జాగింగ్ లా ఉందా? అసరే, నీకు న్యూస్ తెలుసా? లేదురా, ఇప్పుడేగా పేపర్ చదవటం మొదలెట్టాను. అబ్బా, న్యూస్ అంటే పేపర్ న్యూస్ కాదురా. మన ఫ్రెండ్ శివరంగా లేడు? అవును. వాడు రెండో పెళ్లి చేసుకుంటున్నాడంట. చేసుకొని ఇందులో విచిత్రం ఏముంది? విచిత్రం ఏమిట్రా?
వాడికి పెళ్లిడి కూర్చుని కూతురు ఇద్దరున్నారు. వాళ్ళకి పెళ్లి చేయకుండా ఈ వయసులో వీడి పెళ్లి చేసుకోవడం తప్పు కదూ? దాంట్లో తప్పే ఉందిరా. వాడి భార్య చనిపోయి 2 ఏళ్లు కావస్తోంది. ఈ వయసులో పెళ్లి చేసుకుంటున్నాడంటే వాడికి తోడవసరం ఏంటుంది? ప్రపంచానికి భయపడి పెళ్లి చేసుకోకుండా తప్పు చేయటం కంటే నిజాయితీగా పెళ్లి చేసుకోవటమే మంచిది. నువ్వు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావురా. ఈ విషయం వినగానే నువ్వే వెళ్లి వాడికి బుద్ధి చెప్తావు అనుకున్నా. నీ పద్ధతి చూస్తుంటే నువ్వే వెళ్లి వాడికి దగ్గరుండి మరీ పెళ్లి చేయించేలా ఉన్నావు. అసలు నీకు చెప్పటం నా బుద్ధి తక్కువ. ఏంటమ్మా అలా చూస్తున్నా? ఎవరో మీ స్నేహితుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడంటే సమర్థించారు. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. అమ్మ మొహం ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అమ్మ ప్రేమకు ఎలాగో దూరం అయ్యాం. మమ్మల్ని పెంచడానికి నువ్వెంతో కష్టపడి ఉంటావు. మరి నువ్వెందుకు అప్పుడే పెళ్లి చేసుకోలేదు? చెప్పు నాన్నా. చూడమ్మా, మనిషికి 2 కళ్ళు, 2 చేతులు, ఇలా అన్నీ 2 చొప్పునిచ్చిన భగవంతుడు హృదయాన్ని మాత్రం ఒక్కటే ఇచ్చాడు. అందులో మీ అమ్మకి తప్ప ఇంకెవరికి స్థానం లేదమ్మా. ఇక్కడున్నావేంట్రా? ఒరే, సరిగ్గా సమయానికి వచ్చావు. ఇంటర్వ్యూకి అరగంట టైం ఉంది. డ్రాప్ చేస్తావా? రారా. మరి బైక్ స్లోగా నడుపుతున్నావు. నన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్తున్నావా? బైక్ ని మెకానిక్ సెట్ తీసుకెళ్తున్నావా నువ్వు? చెప్పరా బాబు. ఇంటర్వ్యూకే తీసుకెళ్తున్నాను. అమ్మో, గుంటను కూడా క్రాస్ చేశారా? ఇలా వెళ్తే ఇంటర్వ్యూ కాదు, రిటైర్మెంట్ టైం తీసుకెళ్తున్నావు. కొంచెం స్పీడ్ పెంచరా, నా మాట విని ప్లీజ్. హలో మై డియర్ బాయ్. పళ్ళుండ ముసలాడు కూడా క్రాస్ చేశారా? ఎద్దుల బండి కూడా క్రాస్ చేస్తుందిరా. వాడు ఎద్దుల్ని హే హే అంటాడు, మనల్ని ఎగతాలు చేస్తున్నాడో తెలియటం లేదురా. ఒరేయ్, నా జీవితంతో ఆడుకోకురా. ఇదే నా చివరి ఇంటర్వ్యూ. ఫాస్ట్ గా పోరా, ఫాస్ట్ గా పో ప్లీజ్. వెళ్ళను. వెళితే యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరు చెప్పారా? నాకు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పారు. స్లోగా వెళ్ళమని చెప్పారు. ఆపరా. ఎందుకు? వద్దురా. నేను తిప్పుతాను రా. వద్దు. నేను తిప్పుతాను. రై, ఏంట్రా? నేను తిప్పుతాను రా. ఒరేయ్, నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ పాటి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయేవాడిని. అసలు నాకు మంచి ఉద్యోగం వస్తుందండి. కుళ్ళురా. ఏంటండి, ఏమైంది? ఏమీ కాలేదండి. వీడు బైక్ షెడ్ లో పెట్టాను కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు. అలాంటిది నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్ళమంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. అదే విట్రా అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్పాట స్లోగా వెళ్ళమని. ఒరేయ్, నీ స్లో బైక్ లవ్ స్టోరీ వల్ల మళ్ళీ నా ఉద్యోగం పోయింది. అసలు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం కదా. ఆ విషయం మీద మొహమ్మద్ చెప్పచ్చుగా. చెప్పచ్చు, కానీ ఎలా, ఎప్పుడు అనేదే పాయింట్. రేపు సంగీత పెళ్లి ఉంది కదా, ఏదో ఒక సమయం చూసుకుని తక్కువ మొహం మీద ప్రేమిస్తున్నా అని చెప్పేసి. దయచేయండి బావగారు, మీ తరఫున వచ్చే వాళ్ళ గురించి మాకు ముందే చెప్తే. మీరు ఎక్కువగా శ్రమ పడకండి. మీ తరఫున మా వాళ్ళని మేమే రిసీవ్ చేసుకుంటాం. మర్యాదలో లోపాలు జరిగితే క్షమించండి. రై, ఇంకా పెళ్లి జరగలేదు, అప్పుడే లోపాలకి సారీ చెప్పాలా? అందుకే వీడిని పెళ్లి టైంకి ఏదో కేసు పెట్టి జైలు పంపిద్దాం, కానీ కుదరలా. అయ్యా, కాళ్ళు కడిగే కార్యక్రమం. ఏంటి ఒట్టి నీళ్లు పోస్తున్నారు? కాళ్ళు పట్టుకుని కడగండి, దుమ్ము పోయేలా కడగండి. ఊరికే డిమాండ్ చేయకండి. మాకు ఛాన్స్ వస్తుంది. మా వాడికి కాళ్ళున్నాయి, వాటికి దుమ్ముంది. రేపు వాడిని బురదలో దించి మరీ కాళ్ళు కడిగించుకుంటాం. రండి బాబు గారు. ఏంట్రా, తాతయ్య చేతిలో బ్యాగ్ చూడగానే పార్టీ మార్చేసావా? చూడమ్మా, మీ నాన్నగారు పరాయి వాళ్ళ పెళ్లికి వచ్చినట్టు కరెక్ట్ గా ముహూర్తం టైంకి వచ్చారు. ఫ్యాక్టరీలో అన్ని ప్రాబ్లమ్స్. మీకెప్పుడు ప్రాబ్లమ్స్ అయినా
రండి రండి కూర్చుందాం. ప్రియా బాగున్నావా? మీరు కూడా లేట్ గా వస్తే అలాగే. నీ పెళ్లికైతే ముందు వస్తాను. వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవును, బాగున్నారా? ఆహా, బంగారు బాతుల్లా ఉన్నారు. ఇక గుడ్లు పెట్టడమే ఆలస్యం. మీరంతా టిఫిన్ చేశారా? ఏ తినకపోతే తినిపిస్తారా? మగపెళ్లి వారికి మర్యాదలు చేయడం మా డ్యూటీ. మీకు ఎలా కావాలంటే అలాగే చేస్తాం. రండి పదరా. పదా. ఏ ఆయన ఎవరే? ఆయన పేరు ప్రదీప్. ఆయనే నా కాబోయే వదినకి అన్నగారు. ఈ టర్నింగ్లన్నీ ఎందుకులే, మీ భావం చెప్పొచ్చుగా. ఏ ఏంటంత సైలెంట్ గా కూర్చున్నారు? ఏమైందే? ఎనీ ప్రాబ్లం? ఒక్కటే ప్రాబ్లం. పెళ్ళంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నాను గానీ ఇలా ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉంటుంది అనుకోలేదే. బోర్గా ఉంది. బోర్గా ఉందా? దట్స్ యువర్ ప్రాబ్లం. యు వాంట్ ఎంటర్టైన్మెంట్? కమ్ ఆన్, లెట్స్ గో. ఎరా ఎంతవరకు వచ్చింది? మేము వెళ్ళడానికి నువ్వే ఛార్జీ ఇవ్వాలరా? ఏ మిస్టర్, ఏంటి సిస్టర్, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? ఏం కావాలో చెప్పండి. పానకం తీసుకురా. ఓకే. హలో, షుగర్ లెస్. నోట్ దిస్ పాయింట్. షుగర్ లేకుండానా? అలాగే కిళ్ళి తీసుకురా, తమలపాకు లేకుండా. కమలపాకు లేకుండానా? దీనికి ఇంత షాక్ అయితే ఎలా? మరి ఈ లిస్ట్ అంతా ఎలా తీసుకొస్తావు? ఈ లిస్ట్ అంతానా? ఊరి నాయనో. దీనికే ఇంత కంగారు పడతావేంట్రా? వీళ్ళు లిస్ట్ రాసినంత టైం పట్టదు వెళ్ళి తీసుకురావడానికి. తమలపాకు లేకుండా కిళ్ళి ఎలా వస్తుందిరా? వెరీ సింపుల్ రా. బ్రెయిన్ లేకుండా వీళ్ళకి బాడీలు ఉన్నప్పుడు తమలపాకులు లేకుండా కిళ్ళీలు ఉండవా? ఫ్రెండ్స్ లేవా? అమ్మా ప్రియా, మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భక్తాని భవతే నువ్వు ఉండాల్సింది ఇలా ఒంటరిగా కాదు, నా పక్కన. ఉమ్? హాయ్ ఫన్నీ. ఫన్నీయా? ఇంత డీసెంట్ ఫేస్ ని పట్టుకుని ఫన్నీయా? ఫన్నీతో ఆపాను, సరిపెట్టుకో. సరిపెట్టుకోవాలా? దిస్ ఇస్ టూ మచ్. ఎందుకో నోయ్, నిన్ను చూడాలని దుర్బుద్ధి పుట్టింది. దుర్బుద్ధి? ఎస్. 10 నిమిషాల్లో ఏరిస్ గ్యాలరీకి వచ్చాయి. 10 నిమిషాలు రావడం ఇంపాసిబుల్. 5 minutes లో అక్కడ ఉంటాను. హాయ్. హాయ్ ప్రదీప్, ఆ గిఫ్ట్ చూడు. బాగుంది కదా? చాలా బాగుంది. కావాలా? మ్మ్. అయితే కొనేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఆ గిఫ్ట్ ఎంత? 29,999 సార్. ఇట్స్ మేడ్ ఆఫ్ గోల్డ్. కానీ అది అమ్మటానికి కాదు, ఏ? మిలీనియం బెస్ట్ ఫ్లవర్స్ కాంటెస్ట్ కింద గిఫ్ట్ గా ఇస్తున్నాం సార్. మా షాప్ లో మీరు 300 విలువ గల ఆర్టికల్ ఏదైనా కొంటే దానితో పాటు ఒక కూపన్ ఇస్తాం. ఆ కూపన్ మీద మీ లవర్ కు బెస్ట్ క్యాప్షన్ రాస్తే దాన్ని మేము లక్కీ టిప్ తీస్తాం. అందులో మీరు విన్ అవుతే మీ లవర్ కి ఈ గిఫ్ట్ ని ప్రెజెంట్ గా పంపిస్తాం. ఇంకా ఎన్ని కూపన్స్ ఉన్నాయండి? 40,000 విలువ చేసే కూపన్స్ ఉన్నాయి సార్. 40,000. ప్రదీప్, డోంట్ వరీ. నా మీద ప్రేమతో అన్ని కొనాలనుకున్నావు. అన్ని కొనక్కర్లేదు. నమ్మకంతో ఒకటి కొన్నా చాలు, అదే గెలిపిస్తుంది. తప్పకుండా మనమే గెలుస్తాం. నా దృష్టిలో ప్రేమంటే నమ్మకం. ఆ నమ్మకం నాకుంది. ఐ లవ్ యూ ప్రియా. మీ టూ. ఏమన్నా కొని కూపన్ ఫిల్ చేద్దాం పద. ఓకే, కమ్ ఆన్. వాళ్ళందరినీ మా నాన్నగారు భోజనానికి రమ్మని పిలిచారు. రండి వెళ్దాం. లేదమ్మా, అల్లుడు గారితో చిన్న పని ఉంది. అమ్మా నువ్వు వెళ్ళి అల్లుడు గారిని పిలుచురా. అలాగే నాన్న. ప్రియా, రెడీయా? రెడీ. త్వరగా రా. వచ్చేస్తున్నా. వస్తాను బాబాయ్. మంచిదమ్మా. నాన్న, ప్రియని నాకు ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ నాన్నతో ఇప్పుడు మాట్లాడతావు? లేచిందే లేడికి పరుగని వాళ్ళంతా అక్కడికి భోజనానికి వెళ్తున్నారుగా. రాని అందరి సమక్షంలో రేపెల్లుండో మాట్లాడదాం. కానీ ఓకే,
ఇంకా మెదగలేదురా, మెత్తగా రుబ్బాలా. ఇది చాలా దారుణం అంకుల్. ఫస్ట్ టైం మీ అల్లుడు ఇంటికి వస్తున్నాడని పిండి నాతో రూపిస్తారా? త్వరగా రుబ్బు, మళ్ళీ పచ్చడి కూడా నూరాలా. ఆ? పచ్చడి కూడా నేనే నూరాలా? ఎందుకు వచ్చిన శ్రమ అంకుల్? ఏ 5 స్టార్ హోటల్ ఆర్డర్ ఇస్తే సరిపోయేదిగా. కొత్త అల్లుడి చేత హోటల్ భోజనం తినిపిస్తావా? ఇదేనా మర్యాద? అబ్బా, టడా టడాయ్. చూడండి హల్వా. వెరీ గుడ్. అదిగో సంగీతం వచ్చినట్టుంది. పుట్టింటికి రావాలని మీ వదిన ఎంత గొడవ తెలుసా? రండి అమ్మా, రండి. ఆ, అబ్బా. రా బావా. ఏమిటి ఏదో భోజన హోటల్ పెట్టినట్టున్నారు? మీరు వస్తున్నారని మేమే రెడీ చేసాం బావా. ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్ కోసం ఫస్ట్ ఐటమ్ నేను చేసిన స్పెషల్ హల్వా. రైట్ ప్లేట్లు ఇవ్వు. అలాగే తీసుకోండి. చాలా కష్టపడి చేశాను బావా. కొంచెం టేస్ట్ చేస్తుడు, దెబ్బకు పడిపోతావు. మీరు తినరా? మేం పడిపోతే వంట ఎవరు చేస్తారు? అబ్బా. వద్దులే బావా, నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. పోనీ నువ్వు తిను. ప్లీజ్, నేను తర్వాత తింటాను. ఏమిటి అందరూ భయపడుతున్నారు? ఏం పర్వాలేదు, అపోలో హాస్పిటల్ దగ్గరే ఉంది, ధైర్యంగా తినండి. వాడు అలాగే అంటాడు, నువ్వు తిను బావా. వద్దు ప్లీజ్, నన్ను బలవంత పెట్టదు. ఏంటన్నయ్య, వాళ్ళ అన్న చెల్లెలని ఎందుకు బ్రతిమాడుతున్నావు? నేను తింటాను. వెరీ గుడ్. మనం చేసిన హల్వా మనమే తినాలి. నువ్వు తినమ్మా. ఆ, ఎవరు చేసిన పాపం వారే అనుభవించడం చాలా మంచిది. ఏమా టేస్ట్ ఎలా ఉంది? కొంచెం ఉప్పు ఎక్కువైందన్నయ్య. హల్వాలో ఉప్పా? క్షమించండి సార్, ఇడ్లీ చేయాలని రవ్వ కలిపాడు. రవ్వ ఎక్కువైంది కదా అని నీళ్లు కలిపాడు. దాంతో కంగారు పడిపోయి ఉప్పు వేశాడు. ఎలాగో ఉప్పు వేశాడు కదా అని చెప్పేసి కొంచెం షుగర్ వేశాడు. ఎలాగో షుగర్ వేశాడు కదా అని చెప్పి నెయ్యి వేశాడు. దాంతో అది కాస్త హల్వా అయి కూర్చుంది. నువ్వు ఆపరా. నాన్న, చేకేమైంది? అబ్బే ఏం కాలేదమ్మా. ఆ స్టోరీ కూడా నేనే చెప్తాను. అన్నం పొంగింది, గరిటె కోసం వెతికాడు, అది కనపడలేదు. కంగారు పడి చేయి పెట్టి తిప్పాడు. దాంతో చెయ్యి కాలింది కానీ పూర్తిగా పోలేదు. ఒరేయ్ నిన్ను. ఆగండి, ఎందుకు నవ్వుతారు? మీకంత తమాషాగా ఉందా? ఏంటమ్మా ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు నాకేమైందని? ఇంకా ఏం కావాలి? వెనక ముందు ఆలోచించకుండా నాకు పెళ్లి చేసి పంపారు. మిమ్మల్ని కష్టాల్లో వదిలేసి నా సంతోషం కోసం నేను వెళ్ళిపోయాను. ఆ మాట వాడితో చెప్పు. ఏంటన్నయ్య, వెంటనే నువ్వు పెళ్లి చేసుకుంటావా? నన్ను కూడా కాపురానికి వెళ్లకుండా ఇక్కడే ఉండి మీకు వంట చేసి పెట్టమంటావా? అయ్య బాబోయ్, మీ పెళ్లి మాట అటుంచి నా కాపురానికి డేంజర్ వచ్చేటట్టుంది. ముందు పెళ్లికి ఒప్పుకోవయ్యా బాబు. పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి దొరకాలి కదా. ఎందుకు దొరకదు? నువ్వు సరే అంటే ఈ క్షణం నుంచి అమ్మాయిని వెతుకుతాం. ఏం ప్రియా? 100% కరెక్ట్. అల్లు గారు పదండి. ప్రియా, ఏంటి హల్వా తింటున్నావా? నేనిక్కడ తింటున్నాను. ఆ రోజు ఉప్మా తినమంటే తిన్నని పారిపోయావు. ఈ రోజు ఎవరు బాలేదని హల్వాని మాత్రం తింటున్నావు? నో, నేను తినలేదే. నువ్వు అబద్ధం చెప్పినా నీ పెదాలు నిజం చెప్తున్నాయి. భలే తీయగా ఉంది. హల్వా కాదు అది. ఈ సరసాలకేం తక్కువ. ఏయ్, నువ్వు ఇలాగే సరదాగా టైంపాస్ చేయి. నాకు బావుకి పెళ్లి చేయమని మావే అడగబోతున్నాడు. అడగని. మా నాన్న మాటిచ్చారంటే ఏమవుతుందో తెలుసా? మీ బావతో నీ పెళ్ళవుతుంది. ప్రియా, నేను ఊరికే జోక్ చేసినంతే. నువ్వు జోక్గా కూడా ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడద్దు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్రియా, చిన్నపిల్లల ఏమిటి కన్నీళ్ళు? రేపే మా నాన్నగారితో చెప్పి మీ నాన్నగారితో మాట్లాడమంటాను, సరేనా? ఇంతకీ అమ్మాయి ఎవరా? అది ప్రియా. ప్రియా మంచి అమ్మాయి. కొంపదీసి నీ ప్రేమ విషయం అమ్మాయితో నేను చెప్పాలా? ప్రియకి తెలుసు. వాళ్ళ నాన్నతో. ఓహో, వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలా?
కానీ ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది. ఎందుకు ఫీల్ అవుతాడు? అందరం చదువు మంచితనం కుర్రాడు అల్లుగా వస్తుంటే డిఫరెంట్ గా ఒప్పుకుంటాడు. రేపే వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను. నాన్న, నువ్వు నాన్నవి కాదు, అదేంటి అంత మాట్లాడేసావు? మంచి ఫ్రెండ్వి కూడా. డాడీ, డాడీ, త్వరగా రా డాడీ. వస్తున్నారా? ఎంతసేపు డాడీ? అసలే టైం అవుతుంటే. తొందరలో అండర్వేర్ తిరగబడిందిరా. ఇప్పుడు నీ అండర్వేర్ బోర్లా పడిందో తిరగబడిందో ఎవరైనా బ్యాటరీ లైట్ వేసి చూస్తారా? త్వరగా పద. వాళ్ళ డాడీతో అది ఇది మాట్లాడకుండా సరిగ్గా మాట్లాడు, అర్థమైందా? డాడీ, నువ్వు ఇంత స్లోగా డ్రైవ్ చేస్తే రేపు పొద్దున కానీ మనం వెళ్ళి చేరం. కొంచెం స్పీడ్ గా డ్రైవ్ చేస్తే నీ సుమేమన పోతుందా? ఈ టైంలో ఫ్లైట్ లో వెళ్ళినా నీకు స్లోగానే ఉంటుంది. ఆలస్యం చేయకుండా ముహూర్తాలు పెట్టించాయి. హాయ్, నాకు నిజం తెలిసింది. ఏంటి? నువ్వు చెప్తావని నేను చెప్తానని నువ్వు. ఇంతకాలం ఇలా ఉండిపోబట్టే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా నేను ఆగలేను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ కొడుకు అసలు నాగరికత లేకుండా ప్రవర్తించాడు. నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు. ముందు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగింది? నన్న విడు, వదులు నాన్న. ఏమైంది? నన్న విడు. ప్రియ చేయి పట్టుకొని తప్పుగా ప్రవర్తించాడు నాన్న. ఏదో చిన్న వయస్సు, వరసైన అమ్మాయి అని అలా చేయి పట్టుకున్నాడు. ప్రియనిష్టపడుతున్నట్టు మనతో చెబితే మనమే మాట్లాడి పెళ్లి చేసేవాళ్ళంగా. దీన్నింత పెద్ద చేయటం దేనికి? జరగరాందే జరిగింది, వదిలేయండి. మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం. మరోసారి సంబంధం కలుపుకుందాం. ముందెక్కడి నుంచి బయలుదేరండి. సూర్యం, వీళ్ళని పంపించే. నేను సంబంధం విషయం మాట్లాడుతుంటే నీ గురించి ఇప్పుడు మాట్లాడొద్దు. మీ ఇంటికి మా అమ్మాయినిచ్చానని తండ్రి కొడుకులిద్దరూ కలిసి మరీ అవమానిస్తున్నారు. మీ మనసులో ఏముందో చెప్పండి. మేము మీకు దేంట్లో సరితోగం? మా అబ్బాయి దేంట్లో తక్కువ? వాడు ఎంబీఏ చేశాడు, నా ఫ్యాక్టరీకి జీఎం గా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి మీ అమ్మాయిని చేసుకోవటానికి? అంతకన్నా ఎక్కువ చదువు ఆస్తులు ఉన్నా నా కూతుర్ని మీకివ్వను. మీరు నిజంగా పెద్ద మనిషి అయితే కారణం ఏమిటో చెప్పండి. ఓ నాన్నా, నువ్వు ఉండవే. వదినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? కోడలి పిల్ల ఎలా ఉంది? బాగుందని డాక్టర్ గారు చెప్పారు. కానీ ఒక్కటి బాధగా ఉంది. ఏంటి? నేను నెల తప్పానని తెలుసు కూడా అన్నయ్య ఇంటికి రాలేదు. ఒక్కసారైనా నన్ను చూడాలని అన్నయ్య కనిపించలేదా? నాకెంతో బాధగా ఉంది. మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా. మా అన్నయ్య మీద ఉన్న కోపంతో మీ ఇంటికి రావటం లేదు. కానీ ఆయన నిన్ను తలుచుకుని క్షణం లేదు. తొలి కాన్పు కదా, దిగులు పెట్టుకోకుండా మందులన్నీ జాగ్రత్తగా వాడాలి. అర్థమైందా? అవును దినా, నీ నగలన్నీ ఏమయ్యాయి? ఏం లేదమ్మా, ఏదో డిపాజిట్ కోసం బ్యాంకులో పెట్టారు. వారం రోజుల్లో మళ్ళీ విడిపించేస్తానన్నారు. యమునా, ఏంటమ్మా ఇది? గడపకి పసుపు కుంకుమ రాయకపోతే ఎంత బూసిగా ఉంటుందో. నీకు నగలు లేకపోతే అలాగే ఉన్నావు వదినా. నువ్వు పచ్చగా ఉంటేనే మేము బాగుంటాం. తీసుకో. వద్దమ్మా, వద్దు. వదినా, తీసుకో వదినా. వద్దా మాట కాదు, మాట విను. వదినా, వద్దు చెప్తున్నానా? వదినా, వస్తానా? ఉదయం గుడికెళ్ళాను. చూసుకోండి. యమున కనిపించిందండి. యమున కనిపించిందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా? మందులేమి సరిగ్గా వాడుతుందా? జాగ్రత్తగా మందులు వాడి అందమైన ఆడపిల్లని కను రేపు మా ఇంటి కోడలిగా రావాలి కదా అని చెప్పాను. కానీ మీరొచ్చి చూడలేదని బాధపడిందండి. నాకు చూడాలనే ఉంది, కానీ ఏం చేస్తాం? ఇవి యమునవి కదూ? అవునండి. మెళ్ళో నగలేవి అని అడిగింది. బ్యాంకులో ఉన్నాయని చెప్పగానే వద్దొద్దని ఎంత చెప్పినా ఈ నగలిచ్చి వెళ్ళిపోయిందండి. ఏంటి కల్పన ఇది? అది నగలిచ్చి పంపిందే అనుకో, నీ బుద్ధి ఏమైపోయింది? మీ అన్న ఎంత మూర్ఖుడో నీకు తెలుసు. కారణం లేకుండానే దాన్ని చిత్రహింసలు చేస్తుంటాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎంత ప్రమాదం ఆలోచించావు?
నీ అన్నకు నా చెల్లెల్నిచ్చి నేను నిన్ను చేసుకున్నది కుండ మార్పిడి కిందే కాని ఇలా నగల మార్పిడి కింద కాదే. నగలన్నీ మీ అన్నకిచ్చి పంపిన దానివి. మెళ్ళ ఆ తాళి మాత్రం ఎందుకు ఉంచుకున్నావు? బ్యాలెన్స్ పత్తిపత్యా? అది కూడా వాడి ముఖాన్ని కొట్టపోయావా? మధ్యలో మా అన్నయ్య ఏం చేశాడండి? ఏం చేశాడా? చెల్లెలి పెళ్లికి నగలు పెట్టినట్టే పెట్టి పెళ్ళాం చేత పెట్టి నగలు తెప్పించుకుంటాడు. వాడు శవాల మీద చిల్లరేరుకునే మనిషి. వాడు నీచుడు. ఆపండి, నన్ను ఇన్ని మాటలన్నా భరిస్తాను కానీ మా అన్నయ్యని మాత్రం ఒక్క మాట అనడానికి వీల్లేదు. ఏంటే తెగ ఎత్తిపోతున్నావ్? యమునా, ఎలా ఉన్నావమ్మా? నాకేమన్నయ్యా, బానే ఉన్నాను. కడుపుతో ఉన్న చెల్లెలి ముఖంలో ఆనందం చూసే అదృష్టానికి కూడా దూరం అయ్యాను నేను. తీసుకోమ్మా, ఏం కావాలి? బీరకాయలు, వంకాయలు, దోసకాయలు. అమ్మా, ఏమైంది? ఏం లేదు. ఏం జరిగింది? చెప్పమ్మా, చెప్పమ్మా. ఆయన నీ గురించి తప్పుగా మాట్లాడారు. భరించలేక ఎదురు తిరిగి మాట్లాడాను, అంతే. ఏమైందండి? ఏమైందా? ఎన్నాళ్ళు మీ అన్నయ్య మూర్ఖుడే అనుకున్నాను. రాను రాను వాడింత దుర్మార్గుడిగా తయారవుతాడు అనుకోలేదు. ఇంట్లో నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే నేను సర్దుపట్టలేదా? ఆ మాత్రం జ్ఞానం వాడికి లేదా? నగలు నీకిచ్చి పంపిందని యమును గొడ్డును బాధినట్టు బాధాడు. ఛీ! వదినా, అన్నయ్య ఎక్కడా? లోపల పడుకున్నారు. అవును, నేనే. ఇక ఈ జన్మలో నీ పద్ధతి మారదా? నువ్వు నేను ఒకే తల్లి కడుపున పుట్టాం, కానీ నువ్వు మాత్రం మూర్ఖుల్లో ఎలా తయారయ్యావు? పెళ్ళాన్ని చిత్రవద చేసే నీచానికి ఎందుకు దిగజారో? ఇన్నేళ్ల తర్వాత వదిన నెల తప్పింది. తన కడుపులో నీ వారసుని మోస్తోంది. పెళ్ళాం మీద ప్రేమ లేకపోయినా కనీసం తన కడుపులో ఉన్న బిడ్డ మీదైనా జాలేదు. నువ్వు మనిషివి కాదు. వదిని నువ్వు కొట్టావని తెలిసి నిన్నంతా ఆయన అన్నం తినలేదు. ఆయన్ని చూసి నేను, నన్ను చూసి పిల్లలు పస్తులతో పడుకున్నారు. నువ్వు చేసిన తప్పు వల్ల ఏ తప్పు చేయని మా కుటుంబం బాధపడుతోంది. ఏ నగల కోసమే కదా వదిన కొట్టావు? తీసుకో. భార్యని ఎలా ప్రేమించాలో, ఎలా ఆదరించాలో ఆయన్ని చూసి నేర్చుకో. ఏంటి మన ఇంట్లో 100 గొడవలుంటాయి, బయటికి తీసుకెళ్లి చెప్పాలా? నా చెల్లెలకి చెప్పి నా మీద ఉమ్మే ఇస్తావా? మీ అన్నను చూసి నేను బుద్ధి నేర్చుకోవాలా? ఇవన్నీ ఈ నోరుండబట్టే కదే వాగుతున్నావు. చెప్పు. ఊరుకోమ్మా, వచ్చేసంగా జాగ్రత్త. అమ్మా యమునా, యమునా, ఏంటమ్మా ఇది? ఏమైంది? ఏం జరిగిందమ్మా? ఇంకా ఏం జరగాలయ్యా? సమయానికి నేను వెళ్ళకపోతే ఆ పాపిష్టి వాడి చేతుల్లో నీ చెల్లెలు ప్రాణాలు పోయేవి. వాడు కొట్టిన దెబ్బలతో ఆ కడుపు కూడా పోగొట్టుకుని నీ ముందు నిల్చుందయ్యా. నీ చెల్లెలికి ఏదైనా జరిగితే నువ్వు చెల్లించిపోతావు. నువ్వు పడే బాధలో కొంచెమైనా బాధ వాడికి తెలిస్తే వాడు ఎప్పుడో బాగుపడేవాడు. వాడికి వాడైనా మారాలి. వాడు మారకపోతే నువ్వైనా మార్చాలి. నువ్వు ఆ పని చేయకపోతే వాడి చేతుల్లో నీ చెల్లెలి ప్రాణాలు పోవటం ఖాయం. కల్పన, నువ్వు వెంటనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. వెళ్ళి. చెల్లెలికి అన్యాయం జరిగితే అన్నయ్య పడే బాధ ఏమిటో వాడికి తెలియాలి. వాడే పశ్చాత్తాపడి నా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడో అప్పటిదాకా నువ్వు ఈ గడప తొక్కడానికి వీల్లేదు. పిల్లలు లోపల తీసుకురామ్మా. ఏంటమ్మా, నీ ఆయన నిన్ను ఇంట్లోంచి ఎల్లగొట్టాడా? శ్రీరామచంద్రుడే పెళ్ళాన్ని అడవులకు పంపాడు. మరి మీ ఆయన నిన్ను పుట్టింటికి పంపాడు. అందుకేనా
ఇన్నాళ్ళు నీ మొగుడు శ్రీరామచంద్రుడని హారతులిచ్చావు. ఓకే, నేను దుర్మార్గుణ్ణి, నా పెళ్ళాన్ని వెళ్ళగొట్టిన నీచుణ్ణి. మరి ఇప్పుడు వాడికి నాకు ఏంటే తేడా? నా పెళ్ళాం తప్పు చేసింది కాబట్టి పుట్టింటికి పంపాను. మరి నువ్వేం తప్పు చేశావనే వాడు ఇక్కడికి పంపాడు. తప్పు చేశాను కాబట్టి నా మొగుడు నన్ను వెళ్ళగొట్టాడు. జీవితంలో నేను చేసిన ఒకే ఒక తప్పు నీ చెల్లెలుగా పుట్టడమే. నా చెల్లెలుగా పుట్టినందుకు కాదు, ఆ దుర్మార్గుణ్ణి కట్టుకున్నందుకు బాధపడు. ఇంకా దగులుబాజీ విధవను వెనకేసి కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన పేర్ల పడుండు. నోర్బి, నా భర్తని అనే అధికారం ఆయన్ని వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు. బాధ కొద్దీ నన్ను వెళ్ళగొట్టాడు కానీ మళ్ళీ నా కోసం ఆయన ఎదురు చూస్తారు. ఇలాగైనా నువ్వు మారతావని నన్ను పుట్టింటికి పంపించాడు కానీ నా మీద ప్రేమ లేక కాదు. పసుపు రాస్తే ఆవు గోవైనా అవుతుంది, కానీ ఏం చేసినా ఏం చెప్పినా నీలాంటి పసుపు ఈ జన్మలో మారడు. ఈ క్షణం నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అటు పెళ్ళాం లేక, ఇటు తోబుట్టు లేక, చివరికి చూసి దిక్కు లేక ఒంటరిగానే బతుకు, ఒంటరిగానే చావు. ఏమండి? 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 ఆగండి. ఏమ్మా, ఆయన నీ మాట వినిపించుకోలేదు కదూ? అది కాదు లక్ష్మి, ఆయన నా కోసమే వెళ్తున్నారు. ఇంకా నీ కోసం వస్తాడనుకుంటున్నావమ్మా? లక్ష్మి, చెల్లెలికి జరిగిన అన్యాయం తప్ప అయ్యగారికి ఏదీ గుర్తులేదు. ఏనాడు మిమ్మల్ని ఒక్క మాట అనని మనిషి ఒక్కసారిగా ఇంటి నుండి వెళ్లిపో అనే స్థాయికి మారిపోయారంటే ఆలోచించుకోండమ్మా. మీ అన్నయ్య వచ్చి అయ్యగారికి క్షమాపణ చెప్పి మీ వదిన్ని కాపురానికి తీసుకువెళ్లేదాకా మీ సంసారం నిలబడదు. ఇంతకన్నా వేరే దారి లేదమ్మా. నా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడో అప్పటిదాకా నువ్వు ఈ గడప తొక్కడానికి వీల్లేదు. ఇంకా దగులుబాజీ విధవను వెనకేసి కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన పేర్ల పడుండు. అన్నయ్య, ఏంటన్నయ్య, వదిన గుర్తుకొచ్చిందా? లేదమ్మా, లేదు. నాకెవరూ గుర్తులేరు. ఎందుకన్నయ్య మనసు చంపుకుని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు? ఒక్క క్షణం వదిన కనిపించకపోయేసరికి ఎంతగా తల్లడిల్లిపోయావి. నువ్వే తన ప్రాణం అనుకున్న వదిన ఎంత బాధపడుతుందో ఆలోచించావా? పెళ్ళైనప్పటి నుంచి వదిన ఏ రోజైనా నిన్ను వదిలిపెట్టుందా? ఒక్క క్షణమైనా నిన్ను తలుచుకోకుండా బ్రతికిందా? ఒక్కరోజు కనిపించకపోయేసరికి ఆకలి నిద్ర మర్చిపోయి నీకోసం ఎదురు చూసేది. అలాంటి అమ్మాయికురాల్ని దగ్గరికి రావద్దని నువ్వే వీధిలోకి నెడితే పిచ్చిదైపోతుందన్నయ్య. నా మాట విని పొదికి తెచ్చుకుందాం పదన్నయ్య. అన్నయ్య, పద వెళదాం. ఇందాక మీరు కారులో వస్తుంటే అమ్మగారు తన కోసమే వస్తున్నారనుకున్నారు. అప్పుడే అమ్మగారిని చూసి మీరు తీసుకొచ్చినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు బాబు. నన్ను పిలిచిందా? నేను చూడలేదమ్మా, నేను చూడలేదు. నీ వల్లే నా చెల్లెలు నిండు ప్రాణాలు తీసుకుంది. దాని చావు కారణం నువ్వు. నీ మూర్ఖత్వంతో నా చెల్లెలి జీవితంలో నిప్పులు పోసావు. ఇప్పుడు నా భార్యను బలి తీసుకుని నా కుటుంబాన్ని నాశనం చేసావురా. ఇంకా మాట్లాడతావు? నీలాంటి వాడు బతకూడదు, దాంతో పాటు నువ్వు చావాలి. చావాల్సింది నువ్వు.
ఆవేశాల మధ్య 2 నిండు ప్రాణాలు బలైపోయాయి. పంతాల వల్ల 2 కుటుంబాలు నాశనమైపోయాయి. అమాయకురాలైన నా చెల్లెలు, ఏ పాపం తెలియని నా భార్య నన్ను విడిచిపెట్టి తిరిగి రాని దూరాలకు వెళ్లిపోయారు. కలిసిమెలిసి కలకాలం బతుకుదామనుకుని కొండ మార్పిడి పెళ్లిళ్ళు చేసుకున్నాం. నా చెల్లెలి మొగుడు చెడ్డవాడైనందువల్ల వాణ్ణి మార్చటం కోసం నాకు తెలియకుండానే నా భార్యను పోగొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని అనర్థాలు జరగటానికి కొండ మార్పిడి పెళ్లిళ్లే కారణమయ్యాయి. కొండలు మార్చుకుని మేము పెళ్లిళ్ళు చేసుకున్నాం. అవే కుండలు నా భార్య చెల్లెళ్ళ అస్థికలు దాచుకోవటానికి మిగిలిపోయాయి. అదే పొరపాటు మళ్ళీ ఇంట్లో జరిగితే నేను సహించను. నాలాగే నా పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. కొండ మార్పిడి పెళ్లిళ్ళు చేసుకోవాలని మీ మనసులో ఉంటే ఎవరూ ఇంటికి రానవసరం లేదు. అలాంటి వాళ్ళెవరిని ఈ గడప తొక్కనిచ్చే ప్రసక్తే లేదు. ఎలా ఉందిరా భోజనం? చాలా బాగున్నాయిరా. అన్ని ఐటమ్స్ బాగున్నాయిరా. ఇంతకీ ఎవరు ప్రిపేర్ చేశారు? ఇంకెవరో, నా కొడలే. ఇంత చిన్న వయసులోనే ఇంత బాగా వంట చేయడం ఎలా నేర్చుకుందిరా? మరి ఏమనుకున్నావురా? మా అమ్మాయి సెలక్షన్, మా ప్రియా సెలక్షన్ ఎప్పుడూ తప్పు కాదు. ఏంటంకుల్, మీరు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? పెద్దవాళ్ళు బాధ్యతగా వెళ్ళి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని హరిశ్చంద్రరావు గారిని అడిగితే తప్పేంటి? అంకుల్, మీ కొడుకు జీవితం కోసం ఆ మాత్రం పట్టించుకోలేరా? నాకంతా అయోమయంగా ఉందయ్యా. ఆడపిల్ల తండ్రిగా రాజీపడి బతకాలో, మగపిల్లవాడి తండ్రిగా చనువు తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాను. వద్దు నాన్న, జీవితంలో ఓసారి కొండ మార్పిడి సంబంధం కలుపుకుని అదే ఆయన చేసిన పెద్ద తప్పుగా ఇంకా పశ్చాత్తాపడుతున్నాడు. ఆయనకి నచ్చిన విషయాన్ని అడిగి ఎందుకు ఆయన బాధ పెట్టడం? ఆయన బాధపడతారని ఆ అమ్మాయిని దూరం చేసుకుని నువ్వు జీవితాంతా బాధపడతావా? నా ఒక్కడి సంతోషం కోసం నలుగురిని బాధ పెట్టే కన్నా ఆ నలుగురి సంతోషం కోసం నేనొక్కడిని బాధపడడంలో అర్థం ఉంది. మరైతే ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించాం? ఇన్నాళ్ళు ఆమెకు దగ్గరై ఇప్పుడు దూరం అయితే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో ఆలోచించావా? నా చెల్లెలు ఆ ఇంటి కోడలే అయినా కూతుర్లా చూసుకుంటున్నారు. నన్ను ఎంతో గౌరవిస్తున్నారు. ఈ అభిమానాలు, నమ్మకాలు ఎప్పటికీ చెడిపోకూడదు. మా 2 కుటుంబాలు ఎప్పుడూ కలిసే ఉండాలి. అందుకోసం ప్రియ నాకు దూరం కావడమే కాదు, ఆమెని శాశ్వతంగా మర్చిపోవడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇక్కడ సిగరెట్ కాల్చబోతుంటే అక్కడ పొగొస్తుందేంటి? ఇదేమైనా కొత్త రకం సిగరెటా? అమ్మో, నువ్వా? హాయ్. సిగరెట్ లో ఫిల్టర్ అంత లేవు, నీకు అప్పుడే సిగరెట్ కావాల్సి వచ్చిందట. నిన్ను చేతి మీ నాన్నని నన్నే చేతిమంటావా? ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దాని జవాబులు చెప్పు. ఏంటవి?
మీ నాన్న సిగరెట్ కాల్చినప్పుడు మీ తాత ఏం చేసేవాడు? తాట తీసేవాడు. నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు మీ నాన్న ఏం చేసేవాడు? నడ్డి విరగ్గొట్టేవాడు. అందుకే మిస్టర్ సూర్యం, తరతరాలుగా వస్తున్న ఈ గుండాయిజాన్ని ఇంతటితో ఆపేద్దాం, సరేనా? నిన్ను అయ్యో! ఏయ్, ఆగురా. ఆగు. అమ్మో! ఓ! అత్తయ్య, ఇదిగో నీ ఫోటో. ఏయ్, ఆగరా. ఆగు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను మర్చిపోలేను. నాకు నువ్వు కావాలి. హలో హలో ప్రదీప్, నీతో మాట్లాడాలి. వద్దు ప్రియా, మాట్లాడిన దగ్గర నుంచి కలవాలనిపిస్తుంది, కలిసిన దగ్గర నుంచి కలవకుండా ఉండలేమనిపిస్తుంది. ఇవన్నీ వద్దు. నేను చెప్పేది విను. సారీ ప్రియా, ఇంకెప్పుడు ఫోన్ చేయడానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నించుకో. ప్రదీప్, ఈ లెటర్ ఎందుకు రాస్తున్నానంటే, సారీ ప్రియా, నీతో ఎదురుపడి చెప్పలేక నేను ఈ లెటర్ రాస్తున్నాను. ప్రదీప్, నా బాధని చెప్పుకుందామని నీకు ఈ లెటర్ రాస్తున్నాను. వద్దు ప్రియా, నేనెవరిని బాధ పెట్టలేను. నన్ను మర్చిపో ప్రియా. నేను మర్చిపోలేను ప్రదీప్, నేను మర్చిపోలేను. అల్లుడు గారు రాలేదా? రాడు. రాడా? ఏమైంది బావగారు? అమ్మాయి వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? జరగాల్సిన పొరపాటు మీ వల్లే జరిగింది. మా వల్ల? పెళ్లి చేయగానే మీ బాధ్యత తీరిపోయిందా? అది లేకపోతే ఏంటి నాన్న, ఎలా ఉన్నానని రోజుకు 6 సార్లు ఫోన్ చేసేవాళ్ళు. అలాంటిది 2 రోజులకు ఒక్క ఫోన్ కూడా లేదు. మీకేమైందో అని నేను ఎంత బెంగపడ్డానో తెలుసా? అది అందుకే అమ్మాయి మిమ్మల్ని చూసినట్టుంటుందని తీసుకొచ్చాను. అదీగాక వీళ్ల సత్యనారాయణ వ్రతం అన్నవరంలో చేయిస్తానని మొక్కుకున్నాను. మీకెప్పుడు ఫ్రీ అవుతుందో చెప్తే అందరికి టికెట్స్ బుక్ చేయిస్తాను. దైవ కార్యానికి వీలైంటి బావగారు. మీరు ఎప్పుడంటే మేము అప్పుడే. అవునా? అయితే రేపే బయలుదేరదాం. టికెట్స్ తెప్పిస్తాను. ఎక్కమ్మా. రామా. ఎక్కడన్నా? రై, నేను వెళ్ళి తిన్నాక తెస్తాను. అమ్మాయి పుట్టినప్పుడే అన్నవరంలో పెళ్లి చేస్తానని మొక్కున్నాను, కానీ కుదరలేదు. కనీసం వ్రతం చేయించే అదృష్టమే దక్కింది. మామూలుగా నేను సిగరెట్ తాగుతుంటే మా నాన్నగారు కూడా చూసి అలా తప్పుకుని వెళ్ళిపోతుంటాయండి. ఎందుకంటే ఇంటికి వెల్డర్స్ అని కదా, కొంచెం రెస్పెక్ట్. ఎందుకు సార్ అన్నవరం వెళ్తూ కూడా అబద్ధాలు ఆడతారు? అంటే మా నాన్నగారు అంటే నాకు భయమనే మీ ఉద్దేశం? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అందరు అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ నాన్నగారు పొగ పిలుస్తున్నారు. గాలి కోసం ఇలా వచ్చా అంతే. గాలి కోసమా, దమ్ము కోసమా? నువ్వు ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే నేను నాన్న అని ఎవరిని పిలవాలి? ఒరే ఒరే, అలా అనకరా, మీ అమ్మ పతివ్రతరా. అందుకే నీకు ఇంకా క్యాన్సర్ రాలేదు. నువ్వు అక్కడికి వస్తావా లేక తాతయ్య వాళ్ళని ఇక్కడ తీసుకురమ్మంటావా? మీ తాతయ్య వచ్చా అంటే మీ నాన్నగారు బయటికి తోసేస్తాడు. మనమే అక్కడికి వెళ్తాం. పదండి పదండి సార్. పదరా నాయన, వీడు పిల్లాడా పిడుగా? అదేంటి, నేను అక్కడికి వెళ్ళొచ్చేసరికి నా ప్లేస్ లేకుండా చేశారు. జరగండి. అన్నట్టు ఏదో చెప్పాలనుకుని మర్చిపోయిన బావగారు. అదే సత్యనారాయణ స్వామి గురించి చెప్తున్నారు. గుర్తొచ్చింది. సత్యనారాయణ స్వామి మా ఇంటి పేరు. నా పేరు సత్యనారాయణ. మా నాన్నగారి పేరు వెంకట సత్యనారాయణ. అవునా? వాళ్ళ నాన్నగారి పేరు వీర వెంకట సత్యనారాయణ. ఇంతమంది సత్యనారాయణ ఇంట్లో ఉండగా మళ్ళీ అన్నవరం ఎందుకు?
ఏడాదికి ఒకసారి అన్నవరంలో వ్రతం చేర్చకపోతే మనశ్శాంతి ఉండదు. ఎవరికి సత్యనారాయణ స్వామిగా? అందరికి ఇవ్వండి. నేనెందుకు బాబు? అందరికి యాపిల్ ఇవ్వు. అమ్మో బాబోయ్, నాకు నీ ప్లాన్ తెలుసులే. నేను లేస్తే పిన్ని పక్కన కూర్చున్నాను కదా. బాబు ఏంటిది? వెళ్ళివో. అంకుల్ ఇదిగో తీసుకోండి. నాకొద్దమ్మా. పర్వాలేదు అంకుల్. లేదు వద్దులే. ఓకే. అత్త ఇదిగో. వద్దు. పర్వాలేదు అత్త. వద్దురా. అయితే నేనే లాగిస్తా. అలా లపలపా తింటావే, కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండడం తినడం నేర్చుకో. డిగ్నిఫై అంటే ఇదేనా? ఏమైంది బాబు అలా ఉన్నావు? తలనొప్పిగా ఉందా? ఏం లేదండి. ఆ నావెల్ ఇవ్వండి. ఇదిగోండి. తీసుకోండి. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 7008 హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ మరికొన్ని క్షణాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరి టికెట్ ఉదయం 11 గంటల ట్రైన్ కప్ప, రాత్రి 11 గంటలకు వచ్చావేంటప్ప? వెళ్ళి రేపు కరెక్ట్ టైంకి రాప్ప, ట్రైన్ పట్టుకోప్ప. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అప్ప? నా పేరు ప్రదీప్. మేము గోదావరి ఎక్స్ప్రెస్ మిస్ అయ్యాం. S4 కోచ్ లో మా వాళ్ళు ఉన్నారు. దయచేసి నెక్స్ట్ స్టేషన్ లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని. షూర్. సరే అప్ప. మీరు ట్రైన్ ఎలా మిస్ అయ్యారప్ప? అది తను బుక్స్ కోసం ట్రైన్ దిగింది. ట్రైన్ కదిలేసరికి తన కోసం ట్రైన్ నుంచి దూకేశాను. ట్రైన్ దూకడం ఎందుకు పడేయప్ప? ట్రైన్ లాగితే ట్రైన్ ఆగేది కదప్ప. టెన్షన్ లో ఐడియా రాలేదండి. నీకే కాదు, ఆ టైంలో నాకు కూడా ఐడియా రాదప్ప. ఒకసారి టెన్షన్ లో నేను కూడా చైన్ లాగడం మర్చిపోయి మా ఆవిడని కోయంబత్తూరులో వదిలేసా. పాపం ఇప్పుడు ఏ స్టేషన్ లో ఉందో ఏమో. అది సరే, మీ వాళ్ళకి మెసేజ్ పాస్ చేస్తా. ఓకే. థ్యాంక్ యూ సార్. పద. ప్రదీప్, లెటర్లో నీ అభిప్రాయం చెప్పి ఇప్పుడు మొహం చాటేయగలవు, కానీ నీలోని ప్రేమని మర్చిపోగలవా? మర్చిపోగలను. మర్చిపోలేవు ప్రదీప్. అన్నవరం వెళ్ళాలని మనం అనుకోలేదు. మన ప్రేమ కట్టైనా మా నాన్నే అనుకున్నారు. ట్రైన్ మిస్ అయితే దిగమని నేను అడగలేదు. ప్రేమను మర్చిపోదామనుకున్నా నువ్వే దిగావు. నీలాగే నేను మర్చిపోదామనుకున్నా, కానీ మన ప్రేమ మర్చిపోనివ్వలేదు. అలాగే నిన్ను మర్చిపోనివ్వదు. అది జరగదు. అదే జరుగుతుందని నా నమ్మకం. 10 మిల్లీలీటర్ల విస్కీ వేస్ట్ అయిపోయింది. కొంచెం కూలింగ్ ఇవ్వండి. అలాగే సార్. ఓ పులిహోర ప్యాకెట్ పట్రా. పెరుగన్నం ప్యాకెట్లు ఉన్నాయి సార్. మందులో తినడానికి పులిహోర అయినా ఒకటే, పెరుగన్నం అయినా ఒకటే పట్రారా. అయ్యా, ఆకలి అవుతుందయ్యా.
చల్లగుండయ్యా. ఏయ్, సార్ ఇంకో ప్యాకెట్ పట్టరా. అలాగే సార్. ఇదిగోండి సార్. 500 నోట. అబ్బో, ఏయ్, ఎప్పుడు చూడలేదా దొంగ నోట్ అని భయపడుతున్నావా? నిజమే సార్. ఈ 500 నోటుతో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నీకే కాదురా, గవర్నమెంట్ కూడా ప్రాబ్లం వచ్చింది. మీరేమన్నా చెప్పండి సార్, ఈ నోటు నాకొద్దు. అంటే నా మొహం చూస్తుంటే దొంగ నోట్లు మార్చుకునే మొహంలా కనిపిస్తుందా? రేయ్, పతివత లాంటి నోట్ రా, కాదంటే ఎయిడ్స్ వచ్చి ఎగిరిపోతా. అదంతా నాకు అనవసరం సార్. ఇస్తే నా డబ్బులు ఇచ్చేయండి, లేదా నా ప్యాకెట్లు ఇచ్చేయండి. మర్డర్ అయిపోతావురా రేయ్. సార్ మర్యాదగా మాట్లాడండి. నన్ను మర్యాదగా మాట్లాడమంటావా? మర్యాదగా మాట్లాడటం మా వంశంలో లేదు, వంశంలో లేదు. నిన్ను వదలనురా రేయ్. నిన్ను ఎంత ధైర్యం? ఊరుకోండి సార్, నేను ఇస్తాగా డబ్బులు. నువ్వేంటి నాకు ఇచ్చేది? నేనే ఒక ముష్టిదానికి దానం చేశాను, నువ్వు నాకు దానం చేసి నన్ను ముచ్చోడిని చేస్తావా? సార్ అలా ఎందుకు అనుకోవాలి? మీరు ఆవిడకి హెల్ప్ చేసినట్టు నేను మీకు హెల్ప్ చేశాను అనుకోండి. ఆహా, సెంటిమెంట్ తో కమిట్ చేస్తున్నావా? లేదు సార్, తర్వాత చిల్లర మార్చి నా డబ్బులు నాకేమండి. ఇప్పుడు నచ్చావు. అవును, ఏ ఊరు వెళ్తున్నావు? అన్నవరం. మీరే ఊరు? నేను ఎక్కడున్నానో తెలిస్తేగా ఏ ఊరు వెళ్ళాలో చెప్పడానికి. ఇదిగోండి, వస్తాను. థ్యాంక్స్. రేయ్, మళ్ళీ మళ్ళీ వస్తా. క్వార్టర్ తాగి వస్తా, పెరుగన్నం తినొస్తా. ఏదైనా మాట్లాడొచ్చుగా. ప్రియా, నువ్వు ఇలా డిస్టర్బ్ హలో, చేస్తే. ఏ ఫ్రెండ్, ఏంటి లవరా? కాదండి, మా చుట్టాలమ్మాయి. కథలు వద్దమ్మా. మందు కొట్టినోడు ప్రేమలో పడ్డాడు ఊరికే దొరికిపోతారు. ఏంటి లేచిపోయొచ్చారా? కాదండి, వాళ్ళ అన్నయ్యకి మా చెల్లెల్ని ఇచ్చాం. మరి ఇంకే వరస కలిసింది? అది కాదండి, సత్యనారాయణ వ్రతం కోసం వెళ్తుంటే ఆ అమ్మాయి బుక్స్ కోసం బుక్ కోసం కిందకి దిగింది, ట్రైన్ కదిలింది, కంగారు పడి నువ్వు దూకేశానంటావు. ఎగ్జాక్ట్ గా ఇదే జరిగిందండి. జరుగుద్ది. లేచిపోయి వచ్చిన వాళ్ళు చెప్పే కథలే ఇవి. కొత్తగా ఏమైనా కథలు చెప్పు. ఏమన్నా ప్రాబ్లమా? పెద్దవాళ్ళ ప్రాబ్లమా? ఎవరైనా టార్చర్ పెడుతున్నారా? నేనున్నా. అసలు ఏంటి మీరు చెప్తే వినండి. మేము ప్రేమికులం కాదు, బంధువులు. ఓరి నాయను, రిలేషన్ అంటారు, కనెక్షనే లేదంటారు. ప్రేమికుల్లా కంగారు పడతారు, ప్రేమే లేదని నన్ను కంగారు పెడతారు. మీ కథ చెప్పాలంటే ఆ 7 కొండల వాడే చెప్పాలి. ఏంటమ్మా అది? ఎవరికి చెప్పకుండా నీ పాటికి నువ్వు ట్రైన్ దిగేయటమేనా? అర్ధరాత్రి ఆడపిల్లలు స్టేషన్ లో దిగితే నీకెంత ప్రమాదమో మాకెంత కష్టమో ఆలోచించావా? దాని బదులు మీరు దిగినా బాగుండేది. నువ్వు నోర్మయ్యి, అన్నవరం వచ్చినా ఆవదం వాసన పోలేదు. చూసావా, నీ వల్ల అతను ట్రైన్ దూకాడు. అదృష్టం బాగుండి గాయాలతో సరిపోయింది. ఇంకేదైనా ప్రమాదం జరుగుంటే? ప్రదీప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మేమంతా టెన్షన్ పడేవాళ్ళం. ఏమైంది? ఓటు చేతులు కదవా, కప్పు వదిలేశాడు. ఎవరు? నేనా? నూనె బస్సులు కింద క్లీన్ చేయరా? బావగారు, టైం అయింది, త్వరగా రెడీ, గుడికి బయలుదేరితే. సరే కాదురా. ఇదా బాబు ప్రదీప్. ఏంటండి? నీ ఫ్రెండ్ సుధాకర్ కొబ్బరికాయ కొనటానికి వెళ్ళాడా, కోసూరడానికి వెళ్ళాడా? వాడు ఎప్పుడు అంతేనండి. మీరు మండపానికి వెళ్ళండి, నేను వాడిని తీసుకొస్తాను. సరే, తొందర తీసుకురా వెళ్ళు. అయ్యయ్యో, బల్లి తల మీద నుంచి పడ్డట్టుందే. అవును శాస్త్రి గారు, ఏం పడితే దోషమా? దోషమే. జాగ్రత్తగా ఉండండి, లేనిపోని గొడవలు, అకారణ కలహాలు వచ్చి పడతాయి. ఓ సోడా ఏమ్మా? ఇదిగోండి. 3 మూరలు పువ్వులు ఇవ్వు. ఆవిడ కొంచెం పిలుస్తారా? పిలవయ్యా. పిలుస్తా. ఇదిగోమ్మా. మీ ఆయన గారు పిలుస్తున్నారు. మా ఆయన వాడేవాడు? ఈయనే. ఏరా, నేను మీ ఆవిడ. ఆవిడతో ఏం చెప్పారు స్వామి? మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా. ఆవిడమ్మా ఆవిడని నేను మీతో చెప్పానా? అదే కదా బాబు చెప్పావు, మా ఆవిడ్ని పిలవమని చెప్పావు. నీకు అలా వినిపించిందా? చూడ్డానికే ఘోర క్షిపణిలా ఉంది. ఆవిడ నాకు పెళ్ళామా? ఏంట్రా కొబ్బరికి వెళ్దామంటే ఎంతసేపు? అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది. గోవిందా, మీరా? ఈ క్యాండిడేట్ నీకు ముద్దే తెలుసా? ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనిషిని కలిసానని చెప్పానే, ఈయన ఆయన. ఓ ఆయన. ఆ రోజు నీకే కాదు, ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు? అదేంటోనయ్యా,
ఆ రోజు మీ ఇద్దరిని చూసిన దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా మర్చిపోలేకపోతున్నాను. మీరిద్దరూ ఎలా ఉన్నారో, ఏ ప్రమాదంలో ఉన్నారని మిమ్మల్ని ఎత్తుక్కుంటూ నేను కూడా వచ్చేసాను. అవును, అమ్మాయి ఏది? అది ఇక్కడే ఉంది. అవును, మీ పెళ్లి అయిపోయిందా? అబే అలాంటిదేం లేదే. నాకు తెలుసయ్యా, అందుకే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాలని నేనే వచ్చా. ఇంతకీ అమ్మాయి ఎక్కడుంది? ఆ అమ్మాయి వాళ్ళ నాన్నయ్య లోపల ఉన్నారు, వాళ్ళతో పాటు ఉంది. ఓహో, అంటే మీ పెళ్లి ఆఫ్ చేయడానికి వాళ్లే ఇక్కడికి వచ్చారన్నమాట. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, లెఫ్ట్ అండ్ రైట్ వాయించైనా సరే వాళ్ళ చేత మీ పెళ్లి జరిపిస్తా. తమరంత పని చేయగలరు, కాకపోతే మీరు మందు కొట్టున్నారు. కోనేటికెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వస్తే ఆ తర్వాత మా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. అవునవును. అయితే నేను స్నానం చేసి వచ్చేంత వరకు మీరు గుళ్ళోనే ఉండాలి. ఓకే? ఓకే గోవిందా గోవిందా గోవిందా. బావగారు, ఆయన ఎవరు? ఆయన మీకెలా తెలుసు? మీతో ఏం మాట్లాడాడు? సత్యనారాయణ స్వామి గుడికి దారెట్టు అని అడిగారు. అంతే కదా? అయినా మీరెందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు ఆయన చూసి? ఆయన ఎవరో తెలుసా? మా మేనమామ. ఎప్పుడో కనిపించకుండా పోయిన వ్యక్తి ఇదిగో ఇప్పుడు ఇలా కనిపించాడు. నాన్నగారు ఇప్పుడు దాకా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈయన చూశాడంటే ఎంత అప్సెట్ అయిపోతాడో. మళ్ళీ కొత్త గొడవలు మొదలవుతాయి. ఎలాగైనా సరే నాన్నగారిని ఇతన్ని కలవనీయకుండా చూడాలి. నాన్నగారు ఎక్కడున్నారో వెతుకుదాం పదండి. నాన్న నాన్న నాన్న. ఓరి నాయనో, మా ప్రేమ విషయం కనుక బయటపడితే కొంప కొల్లేరవుతుంది. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఎదురు పడితే పెద్ద కార్గిల్ యుద్ధమే జరుగుతుంది. నారాయణ, సత్యనారాయణ. సరే వెళ్ళి ఆపుదాం. పద. నీ రాజుకి చెక్కు, ఇంకా నీ ఆట అయిపోయినట్టే. సరేనా? ఉండరా, ఇప్పుడు నేను మూవ్ చేస్తాను. ప్రభా, నాన్నగారు ఎక్కడా? మీద బల్లి పడిందట, దోషం పోవాలని కోనేట్లో స్నానం చేయడానికి వెళ్లారు. కోనేటికి వెళ్ళారా? బల్లి పడితేనే స్నానం చెయ్యాలా? పద. మీరెక్కడికి? బల్లికి స్నానం చేయించడానికి, లేకపోతే బల్లికి దోషం. నువ్వు పద. పద. నారాయణ, సత్యనారాయణ, ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను. అయ్యా, ఏంటా నువ్వు ఇక్కడికి వచ్చావు? మీ చేత దగ్గరుండి స్నానం చేద్దామని. ఏ వీపు రుద్దుతావా? ఒక్క వీపీ సార్, మీరు ఎక్కడ వస్తామని వస్తాను. సుఖం మీది, దుఃఖం మాది. మునగండి సార్, మునగండి. ఏంటా ఊపిరి ఆడకుండా నొక్కేస్తున్నావు? నొక్కి పెడితే ముక్తి స్వయం వస్తుందని. సచ్చాక అంత అదృష్టం మాక. ఈ శుభవార్తలు ఎందుకు సార్ చెప్తారు? మీరు మునగడి సార్, మునగడి చెప్తారు. నారాయణ 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 నారాయణ. అమ్మో, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎవరా నువ్వు? నా కొడుకులు నన్ను మద్దతు చేయమని నిన్ను పంపించారా? సార్, సారీ సార్. తమరెవరో, తమరి కొడుకులెవరో నాకు తెలీదు. అసలు మీ మధ్య మర్డర్ రిలేషన్షిప్ ఏమిటో అది కూడా నాకు తెలియదు. మా వాడి కోసమే వెతుకుతున్నారు సార్. నోరు మూయి. నిజమేంటో చెప్పరా? నన్ను ఎందుకు చంపాలనుకున్నావో చెప్పరా? మర్యాదగా చెప్పరా? అయ్యో, అమ్మ దేవుడు, రారా? రావణుడు ఎలా ఉన్నాడు దేవుడు? సరే బాబు, మన వాడేదో ఇబ్బందులు పడ్డాడు. పద, మనం మేనేజ్ చేద్దాం. ఉండరా, నీ సంగతి ఏంటో తెలుసా? ఇదేంటి మీరిద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? అది అది పంతులు గారు మడి పంచి తడి పారేయమంటాను, తడపడానికి వచ్చాం. సరే సరే, తొందరగా ఆరబెట్టి తీసుకురండి. మీరు పదండి. ఆగండి ఆగండి ఆగండి, మీరు ఇంకో గంట వరకు స్నానం చేయాల్సిందే. గంట నీళ్లలో ముంచి ప్రాణం తీసేస్తా. ఆయన వెళ్ళే వరకు మీరు వెళ్ళడానికి లేదంతే. ఆయన ఎవరో? ఆయనంటే సూర్య భగవానుడు. ఆయన వెళ్ళేంత వరకు మీరు స్నానం చేయాల్సిందంతే. ఏమన్నా దేవస్థానం రూలా పోరా? అబ్బో, అయ్యో, ఏంటా ఇది? ఒళ్ళు దురుస్తున్నానంతే. ఇదిగోండి మీ బ్యాగు, మీ టవలు. వెళ్ళిరండి. ఏంటి గుడ్లు కోడిగుడ్లో పెట్టుకొని చూస్తున్నాడు? మీ ఫ్యామిలీ డ్రైవరా? ఈయన మా పెదబాబు గారు. బావా అంటే ఆ వైపు నుంచా? వదండి, ఇతను చాలా మంచి మనిషి అండి. మంచోడైతే మీ పెళ్లికి ఎందుకు అడ్డం వచ్చాడా? అబ్బబ్బబ్బా, పెళ్లి శ్రీమంతం అని తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరు పవిత్రంగా దేవాలయంలో వెళ్ళిరండి. వచ్చాక మీరే పెళ్లి చేస్తారు కానీ. అంతేనంటావా? మరి అయితే నేను వచ్చే వరకు ఈయన మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచుకోండి. వచ్చి చూస్తా ఈ పని. అతను విచిత్రంగా మాట్లాడతాడు. నీ పెళ్లికి నేను ఒప్పుకోవడం ఏంటి? బావా, అతను ఏదో తాగుబోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. పద బయలుదేరు, ఇప్పటికే చాలా టైం అయింది. పద, తొందరగా పద. అమ్మయ్య, గంటం గడిచింది. పద.
ఇంకేసుకో. ఇదో బాబు నిన్నే ఓ దోస్త్ తీసురా. ఏంటి తాతయ్య, రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు, ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు. కొత్తగా పెళ్లిన వాళ్లకు ఆకలి ఎదు బాబు. నిన్నెవడు అడిగాడు? ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫీర్ అయిపోతావు. అలా గడ్డి పెట్టి బాబు, టిఫిన్ ఖర్చు తగ్గుతుంది. ఏంట్రా? అరే బాబు నీళ్ళు తాగన్నయ్యా. నీళ్లు. ఇదిగో ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఏమన్నయ్యా, నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట. నారాయణ, సత్యనారాయణ, ఏమైందిరా? గుళ్ళో దేవుడు కళ్ళల్లోకొచ్చి షాకిచ్చాడు. అరే ఏంటిది అడ్డంగా కూర్చుంటావు? వాస్తు ప్రకారం టిఫిన్ చేద్దామని. ప్లేట్ పూరి పట్రా. వాస్తాని బొంద, టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా? అవును, వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది. అయ్యో అంకుల్, మీరు కూర్చున్న తూర్పు వైపు కాదు, పడమర వైపు. కావాలంటే చూడండి, సూర్యుడు పడమరకు వస్తున్నాడు. ఐ నో ఇట్. సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పని మా బామ్మ చెప్పింది. ఏయ్ ఎవడ్రా పూరి అడిగితే దోశ పెట్టాడు? నమస్కారం సార్. నువ్వా? అవును సార్. ఇక్కడ కూడా వచ్చావా? మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా? చాలండి సార్, మరీ కామెడీ అని జోకులేస్తారు. ఎవరితోనో మాట్లాడేది? ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు. టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి లీలలే చేస్తాడు. ఆహా. అరే ఇదేంటి దోశ ఆర్డర్ ఇస్తే పూరి తెచ్చాడు? అక్కడ దోశ వచ్చింది, ఇక్కడ పూరి వచ్చింది. ఇదిగోండి సార్ మీ పూరి. ఇదిగో మీ ఆ దోశలు దోశ. ఏమండి? అంతా కన్ఫ్యూజన్. ఈ సర్వర్లే అంతా పిచ్చ వెధవలు. బాబు అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు. మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అవును, మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడా? అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు హ్యాపీగా టిఫిన్ చేయండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. దేవుడి దర్శనం చేసుకున్నావా? మిమ్మల్ని చూశాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మళ్ళీ మీరు కామెడీ లేని జోకులేస్తున్నారా? అంకుల్ అంకుల్, వాష్ బేసిన్ ఇటువైపు ఉంది. ఈ వైపా? మేనేజ్ చెయ్యి. రండి సార్, వాష్ బేసిన్ ఇటుంది. వాష్ బేసిన్ అటుందని అతను పెద్ద అయినట్టు అటు తీసుకెళ్తాడు. వాష్ బేసిన్ ఉంది, వాటర్ లేదు. ఇటు వాటర్ ఉంది, బేసిన్ లేదు. వాటర్ ఉందిగా. పా. అందరూ నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతియే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే తొండమనేకదంతమును తోరపు ఉపజ్జయ వామహస్తమును మెండుగు ఏకజ్జలు మెల్లగ చూపులు మందాసము. ఏం స్వామి, పూజా సామాగ్రి అంతా వచ్చేసినట్టేనా? ఏమిటి నాయనా అదోలో చూస్తున్నావు నాకేసి? మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ గుర్తుకొస్తున్నాడు. ఓ అలాగా. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? లేరండి, బస్సులోంచి దూకి చచ్చిపోయారు. అలాగా? అదెలాగా? బస్సు హుస్సేన్ సాగర్ లో దూకపోతుంటే తన ప్రాణాలు దక్కించుకోవాలని బస్సులోకి దూకి లారీ కింద పడి చనిపోయారు. పూజారి గారు మీరు కానివ్వండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే. నూతన దంపతులు తోరణాలు కట్టుకోండి. కర్పూరం ఎక్కడ? కర్పూరం ఏం చేశారయ్యా? కర్పూరం ఎదురుగా పెట్టుకుని ఎక్కడెక్కడ నన్ను అడుగుతారే స్వామి. నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోతాయి. బాగుందో లేదో టేస్ట్ చేసి నైవేద్యం పెడితే మంచిది కదా అని. నోర్మి, ఇదిగో నా కోపం వచ్చి నీళ్లు జలిసేపిస్తే కుక్కలు అయిపోతావు. ఏం పర్లేదు, నేను కుక్కర్ అయితే ముందు మిమ్మల్నే కలుస్తా. ఈ రాక్షసుడు ఎవడండి బాబు? మా ఫ్యామిలీకి దిష్టి తగలకుండా తెచ్చుకున్నానండి. దిష్టి తగలడానికి మీరేమైనా బిల్ గేట్సా, బిల్ క్లింటనా? ఒరేయ్ పిచ్చి వాగుడు మానేస్తావా? ఏ మీరు మొదలు పెడతారా? ప్లీజ్ వ్రతం పూర్తయ్యే వరకు దయచేసి ఎవరేం మాట్లాడకండి. పంతులు గారు మీరు కానివ్వండి. కానిచ్చేదే ఉంది. ఆడపిల్లలకి బట్టలు ఏమైనా పెట్టవలసి ఉంటే పుట్టింటి వాళ్ళు పెట్టేయండి. ప్రదీప్, అమ్మాయికి అల్లుడికి నీ చేతుల మీదుగా బట్టలు పెట్టు. సరే నాన్న. శ్రీ సత్యనారాయణ వ్రత శుభ సందర్భంలో ఆడపడుచుని ఆశీర్వదించి పుట్టింటి వారిచ్చే వస్త్ర కానుకలు తీసుకో.
తీసుకోమ్మా. శతమానం భవతి శతాయుషాయుష్ పురుషేంద్ర ప్రతిష్టతి. ఏమమ్మా నీ తరఫు వాళ్ళు ఎవరైనా వచ్చారా? వాళ్ళెవరూ రాలేదు. మీరు వ్రతం పూర్తి చేయండి. అదేమిటమ్మా ఇలాంటి శుభ సమయంలో కూడా అయిన వాళ్ళంతా కలిసి రాకపోతే ఎలా? ఆమె తరఫున కూడా నేనే బట్టలు పెడతాను. శతమానం భవతి శతాయుషాయుష్ పురుషేంద్ర ప్రతిష్టతి. తీసుకోమ్మా. వద్దులే అన్నయ్య. ఏ నీ సొంతని ఇస్తే గాని తీసుకోవా? సంగీత నాకు చిన్న చెల్లెలైతే నువ్వు పెద్ద చెల్లెలివి. తీసుకో. ప్రియా దాన్ని తీసుకెళ్లి నిప్పుల్లో పడాయి. నాన్న చెప్పింది చేయి. కండువా తాకితేనే అపవిత్రుడు అయిపోతావా? తగలబెడితే పవిత్రుడు అయిపోతావా? కండువా తాకితేనే కాదురా, ఇలాంటి పవిత్రమైన స్థలంలో నీలాంటి వాడి మొహం చూస్తేనే మహాపాపం. అదే మాట నేను అంటే? నన్ననే అర్హత నీకెక్కడిదిరా? నీ వల్ల నా కుటుంబమే అశాంతి పాలైపోయింది. జీవితం మీద ఏనాడో విరక్తి కలిగినా ఇంకా నా పిల్లల కోసం బతికానురా. కుండ మార్పిడి పెళ్లి పేరుతో నా చెల్లెలు గొంతు కోసి నా భార్యను దూరం చేసుకున్నాను. నువ్వు కక్కిన విషయం వల్ల ఇప్పుడు ఆ కుండ మార్పిడి పెళ్లి నా ఇంట్లోనే కాదు, ప్రపంచంలో ఏ ఇంట్లోనూ జరగకూడదని రోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నిజంగానా? అయినా ఆ దేవుడు నీ ప్రార్థన విన్నట్టు లేడు. నువ్వు అసహించుకునే కుండ మార్పిడి పెళ్లి తొందరలో నీ ఇంట్లోనే జరగబోతుంది. ఆశ్చర్యంగా ఉందా? సాక్ష్యం కావాలంటే నీ కూతురు నడుగు, ఆ పిల్ల ప్రేమించిన నీ కొడుకు బామ్మర్ది నడుగు, ఇంకా కావాలంటే గుళ్ళో ఉన్న దేవుణ్ణి అడుగు. ప్రియా వాడు చెప్పింది నిజమేనా? చెప్పా. నడు. ఎన్నాళ్ళు నిన్నందరం అభిమానించాం, గౌరవించాం. ఆ గౌరవం అంతా ఒక్కసారే పోగొట్టుకున్నాం. పదండ్రా పదం. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు తెలిసి చేసిన తప్పుకి మేము ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు. అన్నయ్య నేను చెప్పేది విను. ఏం వినాలి? అసలు నిన్ను కాదే, మన ఇంటి సమస్యలన్నీ తెలుసు కూడా మా అందరినీ ఫూల్స్ చేసిన ఆ రోగ్ అనాలి. అన్నయ్య అతన్నేమి అనద్దు. ప్రేమించడమే తప్పైతే ఆ తప్పు నేను చేశాను, అతను కాదు. తప్పు నాదేని ఒప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? అసలు మా అందరికంటే నాన్న మనసుతో ఏమిటో నీకు బాగా తెలుసు. ఆయన మన మీద ఎన్ని ఆశలు పెట్టుకుని పెంచాడో, ఎన్ని సుఖాలు చంపుకొని బతికాడో తెలుసు కూడా ఆయనకి ఇష్టం లేని పని చేస్తావా? నన్ను అర్థం చేసుకో అన్నయ్య. ఏనాడో కావాలని నాన్న మనసు కష్టపెట్టాలనుకోలేదు. నేను అతన్ని ప్రేమించాను. మీరంతా మమ్మల్ని అర్థం చేసుకొని ఆశీర్వదిస్తారని. ఆశీర్వదించేంత పెద్ద మనసు నాకు లేదమ్మా. కుండ మార్పిడి పెళ్లి చేసుకుని నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసు. మళ్ళీ నిన్న ఊబిలోకి దింపలేను. అతనితో ఎప్పటికీ నీ పెళ్లి జరగదు. జరిగిన చూడటానికి నేనుండను. జరగకపోతే నేనుండను. చూడు ప్రియా, ఇంతవరకు ఆయన జీవితంలో పడ్డ నరకయాతన మళ్ళీ నీ వల్ల అనుభవించడం నేను చూస్తూ ఊరుకోలేను. అలా జరిగిందో నేను దేనికైనా తెగిస్తాను. మర్చిపో, అంతా మర్చిపో. But I can't forget him. నువ్వు చూసి చూడట్టుగా ఉండమ్మా, అన్ని సర్దుకుంటాయి. ఏమో నాన్న, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ప్రియా అన్నయ్యను మర్చిపోలేనని మొండికేస్తోంది. అంతకంటే మొండిగా వీళ్ళంతా అన్నయ్యని ద్వేషిస్తున్నారు. వీళ్ళందరి కోసం అన్నయ్యని దూరం చేసుకోవాలో, అన్నయ్య కోసం వీళ్ళని దూరం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు నాన్న. చూడమ్మా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా చేపపిల్ల నీటిలోనే ఉండాలి. ఆడపిల్ల అంతే. పుట్టినట్టుకంటే మెట్టిలేనే ముఖ్యం. నువ్వు ఆ మెట్టుపైనే ఉండాలి. అలాగే నాన్న. నాన్న, సంగీత జీవితం ఏమవుతుందనని భయపడుతున్నావా? కాదురా, నీ జీవితం కూడా ఇలా అయినందుకు బాధగా ఉంది. రెండలుడు గారు,
నేను మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. మీ అబ్బాయిని మర్యాద నిలబెట్టుకోమని చెప్పడానికి వచ్చాను. నేను మీ అమ్మాయిని చేసుకున్నప్పుడు కట్న కానుకలేవి అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను. మా నాన్న బతికున్నంత కాలం ఆయన కాస్త మనశ్శాంతిగా బతకనివ్వమని మీ అబ్బాయికి చెప్పండి. చాలు. అల్లుడు గారు, అసలు ఏం జరిగిందంటే జరిగిందేదో జరిగిపోయింది. జరగకూడదని నేను చెప్తున్నాను. మీ వాడు ప్రియని శాశ్వతంగా మర్చిపోవాలి. అదేదో నేను మర్చిపోలేను అది ఇదేని గొడవ చేస్తుంది. దాన్ని ఆసరాగా తీసుకొని మీ వాడు ఏదైనా చేయాలనుకుంటే నేను సహించను. ఒక అల్లుడిగా వచ్చి చెప్పడం లేదు, ఒక తండ్రి కొడుకుగా వచ్చి చెప్తున్నాను. అలాగే మీరు ఒక తండ్రిగా మీ కొడుక్కి చెప్పాల్సింది చెప్తారని ఆశిస్తున్నాను. వస్తాను. ఇప్పుడే వెళ్ళి నా కొడుకు ఏ తప్పు చేయలేదని బావగారికి చెప్పొస్తాను. వద్దు నాన్న, నన్ను ఎలాగో అపార్థం చేసుకున్నారు. నువ్వు నన్ను వెనకేసుకొస్తే అర్థం చేసుకోరు సరికదా, నిన్ను కూడా అపార్థం చేసుకుంటారు. అప్పుడు సంగీతకి పుట్టిలే లేకుండా అయిపోతుంది. ప్రియా, రామ్మా, భోజనం చేద్దుగాని. ఆకలిగా లేదని చెప్తున్నానుగా, నన్ను వదిలే. నువ్వు రాకపోతే మావయ్య వాళ్ళంతా భోంచేయమంటున్నారు. నీకోసం వాళ్ళందరూ పస్తులుండాలా చెప్పు. మారం చేయకమ్మా, రా. మీరైనా తినండి మావయ్య. ప్రియం రాని అమ్మ. ఎవరండి? నేను ఏరీస్ గ్యాలరీ నుండి వచ్చానండి. ఈ గిఫ్ట్ ప్రియ గారికి ఇవ్వాలి. ఆవిడున్నారా? 1 minute. ప్రియా, నీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ప్రియాకేదో గిఫ్ట్ వచ్చింది. గిఫ్టా? కంగ్రాచులేషన్స్ మేడం. న్యూ మిలీనియం బెస్ట్ లవర్స్ కాంటెస్ట్ లో మీకు ఈ ప్రైజ్ వచ్చింది. ప్రియా, ఎవరు పంపారు? ఫ్రెండ్ పంపారు. ఫ్రెండ్? దేనికి? అది ఇటు కమా, లెట్ మీ సీ. విత్ లవ్, ప్రదీప్. బ్లడీ హెల్! వాడికి ఎంత ధైర్యమే నీ గిఫ్ట్ పంపడానికి? అన్నయ్య, నేను చెప్పేది విను. ఇది ప్రదీప్ కావాలి పంపలేదు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని అవమానించాలనుకో. నువ్వు వాడు కలిసి మాతో నాటకాలు ఆడుతున్నారా? అసలు మమ్మల్ని అవమానించాలి కాకపోతే ఇలాంటి పనులు చేయడం నీకే చూడ్డు. ఎంత చెప్పినా ఎంత ప్రాధేయపడ్డా వాడు ఇంకా ఇలాంటి పనులు చేస్తున్నాడంటే వాడి దృష్టిలో మేమందరం అసమర్థులన్నమాట. తెలుస్తాం ఈ రోజు వాడు నేను తెలుస్తాను. నా మాట విని ఆవేశపడకండి. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను వెళ్ళి ఎలాగైనా అన్నయ్యకి నచ్చ చెప్తాను. ప్లీజ్. అన్నయ్య. రా సంగీత. ఏ వచ్చి ఏం చేయమంటావు? నీ వల్ల మళ్ళీ అక్కడికి ఇలా అవమానపడమంటావా? ఏమైంది సంగీత? ప్రతి ఆడపిల్లకి సమస్యలు అత్తింటి నుండి వస్తాయంటారు. నా దురదృష్టం ఏంటో నాకు పుట్టింటి నుండి వస్తున్నాయి. నేను అక్కడ సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? బావగారు ఏమైనా అన్నారా? అన్నా నేను ఇంత బాధపడేదాన్ని కాదు. నువ్వు ఇన్ని చేస్తున్నా వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనలేదంటే వాళ్ళు ఎంత సంస్కారవంతులో తెలుసుకో. చెల్లెలకు కష్టాలొస్తే కుమ్ములిపోయే అన్నయ్యలను చూశాను, కానీ తన సంతోషం కోసం చెల్లెల కాపురం ఏవైనా పర్వాలేదనుకునే అన్నయ్యను నిన్నే చూస్తున్నాను. అన్నయ్య అంటే పెద్దవాడిగా పుట్టగానే సరిపోదు, పెద్ద మనసు కూడా ఉండాలి. సంగీత, నువ్వు పెద్దింటికి వెళ్ళాక నీకు పెద్దరికం వచ్చిందేమో కానీ నిన్ను చిన్నబుచ్చే పని వాడు ఎప్పుడు చేయలేదే. వాడికి మనసుంది కాబట్టి తన ప్రేమకు సమాధి కట్టుకుని నీ కాపురానికి పునాది వేశాడు. ఇదేనా నువ్వు వాడిని అర్థం చేసుకుంది? అయితే నన్నే కాదు నిన్ను కూడా మోసం చేస్తున్నాడు. మోసమా? లేకపోతే ప్రేమను చంపుకున్నవాడైతే ప్రియకు గిఫ్ట్ ఎందుకు పంపించాడు అడుగు నాన్న. గిఫ్టా? నేనెప్పుడు పంపించాను? ఇంకా ఎవరిని నమ్మించాలని నటిస్తున్నావు? ఇంత జరిగాక వాడు ఎందుకు పంపిస్తాడమ్మా? నిజంగా చెప్పు, నువ్వు పంపించలేదా? లేదే. ఇప్పుడు చెప్పు, ఏరీస్ గ్యాలరీ నుంచి ప్రియకు గిఫ్ట్ పంపించలేదు? ఏరీస్ గ్యాలరీ నుంచా?
పంపించాను. కానీ అది ఎలా జరిగిందంటే ఇంకా చాలా థ్యాంక్స్. నాన్న మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్తావేమోనని భయపడ్డాను. నిజం చెప్పి నాన్నను బ్రతికించావు. తెలుసో తెలియక మంచి భర్తనిచ్చారు. నీ కారణంగా ఆయన రాక్షసుని చేసి మా ఇంటిని వల్లకాడు చేయకు. ఇన్ని తప్పులు చేసినా నా అన్న నాకు కావాలనుకుంటున్నాను. నీకు నీ చెల్లెలు కావాలనుకుంటే నా సంసారాన్ని నిలబెట్టు. ప్రియకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీ కారణంగా ఏదైనా జరిగితే ఎప్పటికీ నీకు చెల్లెలుండదు. నాన్న, ఆ గిఫ్ట్ ఎప్పుడు పంపించారు? వద్దురా, ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. నేను మీ అమ్మాయిని చేసుకున్నప్పుడు కట్న కానుకలేవి అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. మా నాన్న బతికున్నంత కాలం ఆయన కాస్త మనశ్శాంతిగా బతకనివ్వమని మీ అబ్బాయికి చెప్పండి. చాలు. ఎన్నాళ్ళు నిన్నందరం అభిమానించాం, గౌరవించాం. ఆ గౌరవం అంతా ఒక్కసారే పోగొట్టుకున్నాం. ప్రియకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీ కారణంగా ఏదైనా జరిగితే ఎప్పటికీ నీకు చెల్లెలుండదు. సురేష్, మీరు వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడాక ఇమ్మీడియట్ గా నాకు ఫోన్ చేయండి. అలాగే బయలుదేరండి. వస్తాను. వెళ్ళరామా. నాన్న, నేను ఇంత దురదృష్టవంతుడవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇంతకాలం నా ప్రేమే సమస్య అనుకున్నాను. కానీ ఇప్పుడు మీకు నేనే సమస్యనయ్యాను. మీ అందరికీ దగ్గరగా ఉండి దూరం అవ్వడం కట్టి దూరంగా ఉండి దగ్గర అవ్వడం మంచిది. అందుకే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమిస్తామని ఆశిస్తూ, ప్రదీప్. అంకుల్ 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 ఏమిట్రా, ఏమైంది? మన ప్రదీప్ లెటర్ రాసిపెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇలా చేసేదేమిట్రా? ఏం చేస్తాడు? ఏ చెల్లెల కోసం తన ప్రేమను చంపుకున్నాడు. ఆ చెల్లెలు వచ్చి తప్పు చేశామన్నప్పుడు వాడు మానసికంగా చచ్చిపోయాడు. ఎవడ్రా నిన్ను లోపలికి పంపించింది? మరి అదిగా బయటికి నడు, లేకపోతే ప్రాణాలు తీస్తాను. నువ్వేం చేసినా భరించడానికే వచ్చాను బావా. జీవితంలో నేను ఎన్నో పొరపాట్లు చేశాను. నన్ను క్షమించే హక్కు నీకున్నా, క్షమించమని అడిగే అర్హతే నాకు లేదు. కానీ నా వల్ల 2 జీవితాలు నాశనం అయిపోతుంటే చూస్తూ నేను ఊరుకోను. దయచేసి ప్రియని, ప్రదీప్ని ఒక్కటి చేయి బాబా. నీ సలహాలు వినాల్సిన అవసరం నాకు లేదు. నా బిడ్డల్ని కష్టపడి పెంచుకుంది నా జీవితంలాగా పాడు చేసుకోవడానికి కాదురా. ప్రియకి ఇష్టం లేని పెళ్లి చేసి అల్లుణ్ణి తెచ్చుకోగలవు గాని తన మనసుకు నచ్చిన భర్తను తీసుకురాలేవు. ప్రేమ కోసం పెద్దవాళ్లనే వదులుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రదీప్ నీ కోసం ప్రేమను వదులుకున్నాడు, ఊరే వదిలి వెళ్ళిపోతున్నాడు. ప్రదీప్ తలుచుకుంటే నీ కూతుర్ని రెచ్చగొట్టి లేవ తీసుకుపోగలడు. కానీ మనసు చంపుకొని ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. వయసులో మనం పెద్దవాళ్ళమైనా మనసులో మనకంటే పెద్దవాడు బావా. నా మూర్ఖత్వంతో ప్రేమించిన వాళ్ళకి దూరమై ఏకాకిగా మిగిలిపోయాను. ఇప్పుడు నీ మూర్ఖత్వంతో ప్రియ ప్రేమించిన వాడిని దూరం చేసి అందరూ ఉన్న ఏకాకిని చెయ్యొద్దు బావా. మన జీవితం వాళ్ళ జీవితానికి గుణపాఠం కావాలి, శాపం కాకూడదు.
నేను చేసిన నేరానికి నాకే శిక్ష వేసినా భరిస్తాను, కానీ వాళ్ళని మాత్రం వేరు చేయకు. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. అతను ఊరు దాటే లోపల మనసు మార్చుకో. మంచి హృదయంతో వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఆశీర్వదించు. ఆ రోజు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు నాన్న అంటే, ప్రతి మనిషికి రెండు కళ్ళున్నా మనసు మాత్రం ఒకటే. ఆ మనసు పెళ్ళైనప్పుడే అమ్మకిచ్చేసానన్నావు. పెళ్ళైతేనే మనసిచ్చినట్టు కాదు నాన్న, మనసిచ్చిన రోజే పెళ్ళైనట్టు. నా మనసు ప్రదీప్కిచ్చాను. ఈవేళ మా ప్రేమ నువ్వు దూరం చేసినా తన కుటుంబం నుంచి ప్రదీప్ని మాత్రం దూరం చేయకు నాన్న. నాన్న, ఇంటికి పెద్దవాడినైనా ఎప్పుడూ చిన్నవాడినిగానే మిగిలిపోయాను. ఇవాళ ధైర్యం చేసి చెప్తున్నాను, నా బావమర్ది ప్రియకి ఇష్టం లేకపోయినా తన ఒంటి మీద చేయేసి మన కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాడు. కానీ ప్రదీప్ తన మనసు చంపుకొని మన అందరి గౌరవం కోసం మన కుటుంబానికి ఎంతో మేలు చేశాడు. అలాంటి మంచి మనిషిని ప్రియ నుంచి దూరం చేయకండి నాన్న. తెలివిగా మాట్లాడాననుకుంటే నా మాట మన్నించండి, తెలివి తక్కువగా మాట్లాడాననుకుంటే నన్ను క్షమించండి. అంకుల్, ఏ హాస్పిటల్? అర్జెంటుగా ఈ మెడిసిన్స్ తీసుకురండి. అలాగే. హరిచంద్రరావు గారు ఎక్కడ? ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? ఇప్పుడే ఆపరేషన్ జరుగుతుంది. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, ప్రదీప్ గారి విషయంలో మీ మామయ్య గారు అయ్యగారు గొడవ పడ్డారు. వెంటనే అయ్యగారు బయటికి వెళ్ళారు. అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారని ఇందాకే ఫోన్ వచ్చింది బాబు. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? ఆపరేషన్ పూర్తి చేశాం. బ్రెయిన్ లో నరాలు క్లాష్ అయ్యాయి. పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. పేషెంట్ 24 hours అబ్జర్వేషన్ లో పెడితే కానీ ఏం చెప్పలేము. ఇప్పుడు ఆయన ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాం. లెట్ us wait and see. ప్రియా, నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. నువ్వు నాన్న దగ్గరే ఉండు. నేను వెళ్ళి సురేష్ బయలుదేరలేదు ఫోన్ చేసి వస్తాను.
డాక్టర్, నేను హరిశ్చంద్రరావు గారి అబ్బాయిని. మా ఫాదర్ కండిషన్ ఎలా ఉంది? హీఈస్ ఇన్ వెరీ సీరియస్ కండిషన్. ఐసీయూలో ఉంచాం. మా నాన్న ఈ స్థితిలో ఉండడానికి కారణం మీ అన్న. ప్రియా, ఏడవకో. మీ నాన్నగారికి ఏం కాదు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఏం కావాలంటే అది ఇచ్చేవారు. ఎంత ప్రేమగా చూసుకునేవారు. ఆయనకి ఇష్టం లేని పని చేసి ఆయన బాధ పెట్టాను. ఇప్పుడు ఆయన దూరం అవుతారేమో అని భయంగా ఉంది. ఎంత ధైర్యం నీకు? ఇంత చెప్పిన బుద్ధి రాలేదా నీకు? బాబా, నేను చెప్పేది విను. ఏమిటో చెప్పేది? బాబా, ప్లీజ్, నా మాట విను. అమ్మా! అన్నయ్య, సంగీతం నాన్న, నువ్వు వెంటనే బయలుదేరి ధర్మపురి హాస్పిటల్కి రా. సురేష్, నువ్వు అనుకున్నంత పొరపాటు చేయలేదయ్యా. బాబు సురేష్, ఏమిటా ఇది? ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తావు? నీ మీద చేయి చేసుకోవడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు. అది నీకు అవమానం, నాకు అవమానం. అసలు నేను చేసిన తప్పేమిటి? చావు బతుకుల మధ్య ఉన్న మీ నాన్నని హాస్పిటల్లో చేర్చడమా? బాధపడుతున్న నీ చెల్లెల్ని ఓదార్చడమా? తప్పు నీది కాదు బావా, నాది. నేను తలుచుకుంటే నీ చెల్లెల్ని ఏనాడో లేవ తీసుకుపోయేవాడిని. అలా చేయకపోవడం వల్లే మీ నాన్న దృష్టిలో మోసగాండి, నీ దృష్టిలో రోగిని, నా చెల్లెల దృష్టిలో స్వార్థపరుడి. ఇన్ని నిందలు పడి కూడా నేనెందుకు వెళ్ళిపోదాం అనుకున్నానో తెలుసా? మీ మావయ్య కారణంగా బంధుత్వం మీద నమ్మకం పోయిన మీకు మళ్ళీ నా కారణంగా మనిషి అనే వాడి మీద నమ్మకం పోకూడదని. ఏ గొడవలైతే జరగకూడదని నా ప్రేమను చంపుకున్నాను, మళ్ళీ అవే గొడవలు జరుగుతున్నప్పుడు నా ప్రేమను చంపుకోవడంలో అర్థమే లేదు. నా బాధని మీరు అర్థం చేసుకోలేకపోయినా మీ భయాన్ని నేను అర్థం చేసుకున్నాను. అది నా మనస్తత్వం. నా మీద నమ్మకం లేక నీ ఆవేశాన్ని నా మీద చూపించావు కానీ నా చెల్లెల మీద ఎప్పుడు చూపించలేదు. అది నీ మనస్తత్వం. వాళ్ళకి జరిగినట్టే మనకి జరగాలని లేదు. వాళ్ళ గతం వేరు, మన తరం వేరు. వాళ్ళ ఆవేశాలు వేరు, మన ఆలోచనలు వేరు. బంధుత్వం వల్లే గొడవలు రావు బావా. మనస్పర్ధలు, సమస్యలు రావాలంటే బంధుత్వం ఉన్నా లేకపోయినా వస్తాయి. మనిషికి మనిషికి మధ్య అర్థం చేసుకునే మనసు ఉండాలి.
అది లేనప్పుడు చిన్న సమస్య కూడా పెద్ద అడ్డుగోడగా మారుతుంది. అది అర్థం చేసుకోకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టావు. మా నాన్న రక్తం కళ్ళ చూసావు. నిన్ను అనుమానించి నీ మీద చేయి చేసుకున్నాను. నేను అర్థం చేసుకున్నాను బావా. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నన్ను క్షమించు. అంత మాట అనుకో బావా. నన్ను అర్థం చేసుకున్నావు. నాకంతే చాలు. మా నాన్నంటే నాకెంత గౌరవమో మీ నాన్నగారి మీద కూడా నాకంతే గౌరవం. ఆయనకి ఇష్టం లేని పనిచేసి ఆయన కష్టపెట్టాలని ఏనాడో అనుకోలేదు. నాలో ప్రేమ ఎలా పుట్టిందో నాకే తెలీదు. మర్చిపోదాం అనుకున్న నన్ను మార్చింది, అలాగే నిన్ను మార్చింది. అదే ప్రేమ మీ నాన్నగారిని కూడా బ్రతికిస్తుందన్న నమ్మకం నాకుంది. ఆయన మనస్ఫూర్తిగా మా ప్రేమను అంగీకరించేంత వరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం. అంతవరకు మేము ఒంటరిగానే ఉంటాం. ప్రియా, నీ నమ్మకమే నిజమవుతుంది. మన ప్రేమ గెలుస్తుంది.